హాయ్ హలో వెల్కమ్ టు మెగా9 టీవీ. మెగాస్టార్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది ఇండస్ట్రీకి వచ్చారు. కొంతమంది నటులు అయ్యారు, కొంతమంది డైరెక్టర్స్ అయ్యారు. అందులో డైరెక్టర్గా మనము రాణిస్తూ ఇటీవలే పురుషోత్తముడు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఒక డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, రామ్ భీమన. ఆయన మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా మెగా9 స్టూడియోకి ప్రత్యేకంగా ఆయన వచ్చారు. ఆయన మెగాస్టార్తో అసలు ఎలా ఇన్స్పైర్ అయ్యారు, మెగాస్టార్ నుంచి ఎలా డైరెక్టర్ అయ్యారు అనే విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానిగా అయిన మీరు డైరెక్టర్ అవ్వడం, ఇప్పుడు 3 సినిమాలు డైరెక్ట్ చేశారు. నెక్స్ట్ ఎప్పుడు మెగాస్టార్తో డైరెక్ట్ చేయబోతున్నారు? మాట వినడానికే నిజంగా చాలా అదృష్టంగా అనుకుంటున్నాను నేను. చిరంజీవి గారి గురించి మాట్లాడటమే చాలా గొప్ప విషయం అండి. ఆయన గురించి ఈరోజు ఇట్లా స్టూడియోలో కూర్చొని చిరంజీవి గారి గొప్ప వ్యక్తి గురించి మాట్లాడటం అంటేనో ఒక రకంగా పూర్వజం సుకృతం అని చెప్పాలి. సో ఈ మిలీనియల్స్ ఏదైతే ద పీపుల్ హూ బార్న్ ఇన్ 80s and 90s ఏదైతే ఉందో, అంటే ముందు చాలామంది ఉన్నారు, తర్వాత ఆయనకి ప్రపంచం అంతా ఫ్యాన్స్ ఉన్నారు. మాకు అసలు చిరంజీవి గారు తప్ప రెండో మనిషి అనే వ్యక్తి కనబడేవాడు కాదు ఆ మూమెంట్లో, చదువుకునే టైంలో కానివ్వండి. అయితే చాలామంది అనుకున్నట్టుగా చిరంజీవి గారు నాకు అదే అవుట్ ఆఫ్ మై స్పాన్ ఇన్నేళ్ల ప్రయాణంలో స్కూల్ కానివ్వండి, తర్వాత ఫారెన్ వెళ్ళి ఎడ్యుకేషన్, అక్కడ జాబ్స్, ఇండియా ఇక్కడ రావడం, మళ్ళీ సినిమాలోకి రావడం, 3 సినిమాలు డైరెక్ట్ చేయటం, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండటం, ఫారెన్లో ఉండటం, గుంటూరులోని ఒక చిన్న ఊరిలో పెరగటం, ఇన్ని వేరియేషన్స్లో పెరిగిన నాకు కూడా చిరంజీవి గారిని తలుచుకుంటే, లేకపోతే ఆయన గురించి ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తూ ఉంటే చాలా అండర్ రేటెడ్ ఏమో అనిపిస్తూ ఉంది నాకు. మీరు ఆశ్చర్యపోవచ్చు చిరంజీవి గారు అండర్ రేటెడ్ ఏంటి అని. అంటే చిరంజీవి గారు మనం ఒక యాక్టర్గానే పరిగణిస్తూ ఉంటామండి. బట్ ఆయన హీఈస్ నాట్ ఓన్లీ అన్ యాక్టర్ అండి. ఆయన సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటారు, మనిషిగా కూడా. అంటే అదే కూడా చేస్తుంటారు చూసారా, అదే నాకు బాధేస్తూ ఉంటుంది. చిరంజీవి గారు ఒక తరాన్ని ఒక ఉవ్వెత్తున తీసుకెళ్ళిన ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అండి. ఆయన ఇన్స్పిరేషన్ కూడా చిన్న పదం చెప్పొచ్చు. ఇప్పుడు మనకి స్వతంత్రం టైంలో సుభాష్ చంద్రబోస్ గారు ఎలా అయితే ఒక తరాన్ని ఆయన ఎలా అయితే ఇన్స్పైర్ చేశారో, చిరంజీవి గారు ఒక తరాన్ని ఇన్స్పైర్ చేయడం అనేది ఏంటంటే, ఒక మంచిగా యాక్ట్ చేస్తారని ఒక యాక్టర్లా కాకుండా ఆయన హార్డ్ వర్కింగ్ కావచ్చు, ఆయన డిసిప్లిన్ కావచ్చు, ఆయన రెసిలియన్స్ కావచ్చు. ముఖ్యంగా ఆయన గురించి మనం చెప్పుకోవడం ఏంటంటే అడాప్టబిలిటీ అండి. ఇప్పుడు వచ్చారండి వీళ్ళందరూ, ఈ సైకాలజిస్టులు, ఈ మోటివేషనల్ స్పీకర్స్, వీళ్ళందరికన్నా ముందర ఆయన మాస్టర్స్. ఆయన మీకు ఎప్పుడైనా ఒంట్లో బాగాలేదు, ఎప్పుడైనా మనసు బాగాలేదు, చిరంజీవి గారు పాట వింటేనో, చిరంజీవి గారి సినిమా చూస్తేనో ఒక రకమైన ఇన్స్పిరేషన్. ఆయన ఈజ్ జస్ట్ లైక్ ఎ సైకాలజిస్ట్. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఈ టిమ్ రాబిన్స్, శివ్ ఖేరా, లేకపోతే చేతన్ భగత్, వీళ్ళందరూ పుస్తకాలు చూసి మనం ఇప్పుడు ఇన్స్పైర్ అవ్వాలండి. ఒక తరం జస్ట్ ఆయన చూసి ఇన్స్పైర్ అయిపోయింది. ఆయన ఒక డాక్టర్ అని చెప్పుకోవచ్చు, ఆయన ఒక ఆథర్ అని చెప్పుకోవచ్చు, ఆయన ఒక వాట్ నాట్ అండి బాబు. ఆయన ఇవన్నీ లేని టైంలోనే కొన్ని కోట్ల మందిని తెర మీద ఉండి ఒక చేత్తో ఇలా అనగానే మొత్తం ఆయనకు యుఫోరియాలాగా ఊగిపోయి, ఆయన కష్టపడుతున్నాడు, ఊరికేదో సిల్వర్ స్పూన్ బాగుంది, సిల్వర్ స్పూన్ బాగా యాక్ట్ చేస్తున్నాడు, సినిమా హీరో లాగా మిగతా వాళ్ళలా కాకుండా ఒక జీరో నుంచి స్టార్ట్ చేస్తే ఎంత ఎత్తులకి ఎదగొచ్చు అనేది ఈజ్ ద ఎపిటోమ్ ఆఫ్ సక్సెస్ అండి. ఎపిటోమ్. ఇంకా ఆయన్ని ముందు మరి మా వరకైతే ఆయన ముందు తెలియదు, ఆయన తర్వాత ఇంకో చిరంజీవి లేడని చెప్పచ్చు. అంటే ఒక జీరో నుంచి నువ్వు ఎంత ఎత్తుకు ఎదగలుగుతావు ఆయన పెట్టుకోవాలండి. ఎంత ఎత్తుకు ఏంటండి ఆయన తీసుకున్న అవార్డులు, రివార్డులు, పద్మభూషణ్, పద్మవిభూషణ్, గిన్నీస్ రికార్డులు, రాజ్యసభ, పొలిటికల్, ఆయన చూడండి లేదు. సో ఆయన నుంచి ఒక హార్డ్ వర్క్ అనేది ఎలా చేయాలి, 24 గంటలు ఎలా పనిచేస్తారండి. ఇప్పుడు 35-40కే స్పీడ్ నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతా ఉన్నాం. 70 ఏళ్ల వయసులో పొద్దునపూట 4 గంటలకు లేచావు అంటే ఆయనకు అవసరం ఏంటి అనేది పక్కన పెడితే, పాపం ఆయన కోసం కాదు, మన కోసం. అది మన ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఆయనకున్న పేరు కావచ్చు. ఆయన అంత కష్టపడుతున్నారంటే మనం ఎవడన్నా చూడకపోతే ఎక్కడైనా పడుకుందాం అనుకుంటాం, రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం. బట్ ఆ సిచ్యువేషన్లో కూడా నేను ఓన్లీ హార్డ్ వర్క్ గురించి చెప్తున్నాను అండి. కష్టపడటం అనేది ఆయన చూసి కొన్నిసార్లు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానండి నేను. దిగువ మధ్యతరగతి కుటుంబం అంటే అందరూ ఫారెన్లో ఎవరు ఉండరు, ఇండస్ట్రీలో ఎవరు ఉండరు. చిన్న ఏదో నాన్నగారు ఏదో పని చేస్తారు, జాబ్ చేసుకుంటారు, సాయంత్రానికి ఆయన ఏది తీసుకొస్తే అదే కుటుంబం అంతా తిని బ్రతకాలి, ఏదో డిగ్రీ చదువుకోవాలి, ఇంటికి దగ్గరలో ఏదైనా ఉద్యోగం చేసుకొని బతకాలి.
కళలు ఎంత బాగా కనొచ్చు, ఎంత అద్భుతంగా కనొచ్చు, ఎంత పైకి వెళ్ళొచ్చు అనేది ఆ మనిషిని చూస్తుండగానే లోపల చక్కని ఎవడో అగ్గిపుల్ల గీసి తగలబెట్టినట్టు ఉంటుంది. అంత అద్భుతమైన ఫైర్ ఒక మనిషిని చూడగానే వస్తుందంటే చిరంజీవి గారండి. సో ఒక సాధారణ ఒక చిన్న ఊర్లో పెరిగిన ఒక కుర్రాడు. అంటే మరి ఆయన చూసి ఏ ఏజ్లో ఇన్స్పైర్ అయ్యారు? ఊహొచ్చిన దగ్గర నుంచి చెప్పాలండి. ఎందుకంటే మా ఇంటికి 10 చిరంజీవి గారి ఫ్యాన్స్. ముఖ్యంగా మా మావయ్య గారు వీసీడీ ఒకటి ఉండేది చిన్నప్పటి నుంచి. ఆ వీసీడీలో సినిమా వేస్తుంటే నాకు తెలిసి ఒక 4-5 ఏళ్ళ వయసు నుంచే మరణ మృదంగం పాటలు, స్టోటపురం పోలీస్ స్టేషను, లేకపోతే కనుక ఇంతకుముందు రాక్షసుడు, ఆ పాటలు, ఆ డాన్సులు చూస్తూ ఉంటే ఇతను ఒక మామూలు సాధారణ మనిషి కాదు అనే భావనలో నుంచి, ఒక హీరోయిజం నుంచి పట్టుకున్న మనిషి అతను. సో అలాగా ఆయన్ని చిన్నప్పటి నుంచి చూసిన తర్వాత ఎంత కష్టపడాలి, ఎప్పుడైనా డేలా పడినా కూడా ఆయన చూడగానే ఏంట్రా బాబు మనం అట్లా ఉంటే ఎట్లాగా అని చెప్పనే ఉద్దేశంతో హార్డ్ వర్క్కి ఆయన చూసి, ఇప్పుడు నేను ఇందాక చెప్తున్నట్టుగా ఇప్పుడేదో మోటివేషన్ వీడియోలు పెట్టుకోవడం, ఎవడో చెప్పింది వింటాం. అప్పుడేం లేదండి, ఒకే ఒక మందు చిరంజీవి, డిసిప్లిన్ అని చెప్పి మళ్ళీ చాలామంది చెప్తూ ఉంటారు చిరంజీవి గారి గురించి. ఒక్క సక్సెస్ వస్తేనే అసలు మనం భూమి మీద ఆగం. ఇప్పుడు నేను తిప్పి కొడితే 3 సినిమాలు చేశాను. నేను జస్ట్ మీరు ఫోన్ చేసినప్పుడు నేను విజయవాడలో మా కజిన్ ఎంగేజ్మెంట్లో ఉన్నాను. ఓకే, ఒక ఎంగేజ్మెంట్కి వెళ్ళి 3 సినిమాలు చేసినోడు ఎంగేజ్మెంట్కి వెళ్తేనే సినిమా డైరెక్టర్ అనగానే మనకి అని ఒక భావన కలుగుతూ ఉంటుంది, పక్కన అట్లా ఉంటుంది. ఆయన చూడని ఎత్తులు, స్టిల్ ఆయన ఒక చిన్నపిల్లాడిలాగా, కొత్త కుర్రాళ్ళలాగా ఆయన చూస్తూ ఉంటే డిసిప్లిన్ అనేది విర్రవేయకుండా ఎంత ఎత్తులు ఎదిగినా, ఎంత సక్సెస్లు సాధించినా, ఎంత గొప్ప వాళ్ళతో తిరిగినా కూడా దాన్ని చూసి నేర్చుకోవటం, మళ్ళీ ఆయన చూసి నేర్చుకోవాలి. చాలామంది ఈ రెండే చెప్తారు కానండి, మూడో చాలామంది చెప్పరు. నాకు ఒకసారి చెప్దాం అనిపిస్తూ ఉంటుంది, దేవుడి వల్ల అవకాశం వచ్చింది. అడాప్టబిలిటీ అండి. ఓకే, అడాప్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ వచ్చిందండి, కొత్తగా ఇప్పుడు మనకి ఏఐ వచ్చేసింది, టెక్నాలజీ వచ్చింది, చాట్ జీపీటీ, ఏఐ వచ్చేసింది. ఇప్పుడు అందరూ దాన్ని అడాప్ట్ చేసుకోకపోతే కనుక మనం భవిష్యత్తులో మనగనలేము అని అంటున్నారు. 1955లో పుట్టారు ఆయన. 80లో ఫిల్మ్స్లోకి వచ్చినప్పుడు, ఆయన వచ్చినప్పుడే ఇండస్ట్రీలో ఉద్దండులు ఉన్నారు, లెజెండ్స్ పాతుకుపోయి కూర్చున్నారు. రామారావు గారి నుంచి నాగేశ్వర గారు, కృష్ణ గారు, సోమబాబు గారు, కృష్ణరాజు గారు, వీళ్ళందరినీ దాటి ముందుకు రావడం. ఆలోచన అసలు ఆలోచన వస్తుంది ఎవరికైనా, ఆలోచన కూడా రాని సిచ్యువేషన్లో హౌ డిడ్ యూ అడాప్ట్ ఇట్? ఓహో, డాన్సులు వేయాలి, డాన్స్ అంటేనే ఇంకా వేరే పర్యాయ పదం అండి, ఇంకా వేరే పదం ఇంకో మనిషి లేడు అన్నట్టుగా తయారు చేశాడు. ఫైట్స్ చేయాలి, ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాం, అతను ఫైట్స్ చూడలేక మేము అందరూ నేర్చుకోవాల్సి వచ్చిందని చెప్పి ఒక ఇంటర్వ్యూలో మురళీమోహన్ గారు కూడా చెప్తూ ఉన్నారండి. అంటే అడాప్టబిలిటీ అనేది ఇప్పుడున్న యువత, ఇప్పుడు కాదు ఇంకెన్నేళ్ళకైనా సరే, ఆ వ్యక్తిని ఒక వ్యక్తి ఇన్నిట్లో ఎగ్జాంపుల్ ఉంటున్నాడు అంటే అది అందుకే అన్న వై చిరంజీవి గారు ఇస్ అండర్ రేటెడ్ అంటే, ఆయన ఊరికి యాక్టర్గా చూస్తారు. హీస్ ఎ డాక్టర్, ఈజ్ అ సైకాలజిస్ట్, ఈజ్ అన్ ఆథర్, ఈజ్ ఎ మోటివేషనల్ స్పీకర్. అండ్ స్పీక్ చేయకపోయినా కూడా ఆయన ఈజ్ ఎ మోటివేషనల్ పర్సనాలిటీ. సో ఇలా అడాప్ట్ చేసుకోవటం అనేది చాలా గొప్ప విషయం అప్పట్లో. ఫస్ట్ సినిమా పునాదిరాల్లోనే మీరు చూస్తే అందరిలో ఒక బాగా ఉంటారు, కానీ అందులో కూడా ఒక వేరియేషన్ చూపిస్తారు. చీర కట్టుకుని డాన్స్ చేసి మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు. ఏమంటారు కొత్తగా చేస్తున్నాడు, అట్రాక్షన్ గ్రాప్ చేయాలనేది అది ఎంతమందికి ఉందండి ఈ రోజుల్లో? ఒకటే పని, పొద్దున్న లేవటం, బట్టలు వేసుకుని జాబ్కి వెళ్ళటం, టుక్ 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 మనం కొట్టుకోవటం, లేదా చేసుకుని రావటం. కొత్తగా వెళ్ళాలి, కొత్తగా చేయాలి, ఇంకొంచెం ఎక్స్ట్రా చేయాలి అనేది ఎవరిని చూస్తే వస్తుంది మనకి? ఎవడో పేపర్లో చదువుతుంటాం, ఏదో పుస్తకాలు చూస్తుంటాం. ఒక మనిషి కంటి ముందులో కనబడతా ఉన్నాడంటే ఎంతమందిని ఆయన ఇన్స్పైర్ చేస్తుంటాడు. యాక్టింగ్లోనే ఇన్నోవేషన్ లాగా చేశాడు ఆయన. చిరంజీవి గారు ఇది చేయలేరు, ఈ వేరియేషన్ చేయలేరు అనే వేరియేషన్ లేదండి. ప్రతి యాక్టర్కి ఒక సిగ్నేచర్ ఉంటుంది. ఈ యాక్టర్ ఇది బాగా చేస్తాడు, ఇతను ఇలాంటి హీరో, ఇతను ఇలాంటి హీరో అని. చిరంజీవి గారిని డాన్స్లు, ఫైట్ల గురించి మాట్లాడుకోవడం హాస్యాస్పదం, మనం వదిలేసేయండి అది. ఆయన కామెడీ టైమింగ్ అసలు ఏంటంటే కమెడియన్స్ కూడా చేయలేరు అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి చూస్తే నవ్వుకొని అరే ఒక దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్, ఈజ్ జస్ట్ లైక్ అన్ ఆల్రౌండర్. ఆయన గురించి మనం మాట్లాడుకోవటం అది నేను ఫైనల్ నేను మొత్తం మీద చెప్పగలిగింది ఒకటేనండి. నేను మనస్ఫూర్తిగా చెప్తుంది అంటే, ఆయన తరంలో ఉన్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఆయన తరంలో కలిసి ఆయనతో పాటు జీవిస్తున్నందుకు, ఆయనతో పాటు నడుస్తున్నందుకు, ఇండస్ట్రీలో ఆయన ఉన్న ఇండస్ట్రీలో ఆయనతో పాటు ఉన్న ఇండస్ట్రీలో ఉండటం అనేది చాలా గొప్ప విషయం అండి. ఇది చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవడం అంటే మనకి అంటే ఆయన గురించి చెప్పే స్థాయి కాకపోయినా ఆయన గురించి గుర్తు చేసుకోవటం అనేది
చాలా గొప్పగా, గౌరవంగా, అదృష్టంగా భావిస్తాను నేను. అదే చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగినప్పుడు ఆయనలాగా ఎట్లాగో యాక్ట్ చేయలేము. అదే గుంటూరు జిల్లా అంటే మాస్ ఏరియా, బాగా హడావుడి ఉంటుంది. ఎలా ఉండేది అసలు మీరు చిన్నప్పుడు ఆయన సినిమాలకి? అయితే మా మామయ్య గారు చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసేవాళ్ళు గుంటూరు జిల్లాకి. సో చిరంజీవి గారి సినిమా అనేప్పటికే మా ఇంటి ముందు ఒక 100 మంది కుర్రాళ్ళు, వాళ్ళు వీళ్ళు జనాలందరూ ఉండేవాళ్ళు. ముందు రోజు బెనిఫిట్ షో, ముందు రోజు ఫస్ట్ డే టికెట్స్ అన్ని ఫ్యాన్స్కి ఇచ్చేవాళ్ళు. మా మామయ్య గారు వెంగళరావు గారిని ఆయన గుంటూరు జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్కి చేశారు ఆయన అసోసియేషన్. ఓకే. సో అప్పుడు నేను స్కూల్కి వెళ్తా ఉన్నాను. స్కూల్కి వెళ్ళి పొద్దున స్కూల్కి వెళ్ళే టైంకి తెల్లారుజామున వరకు నిద్రలేచి గేట్ దిగానే 5:30-6 గంటలకి ఇంటి ముందర మొత్తం ఒక 50-60 మంది కుర్రాళ్ళు టికెట్ల కోసం ఆ మొత్తం ఉంచుండేవాళ్ళు. ఏంటి అర్థమయ్యేది కాదు. ఒక్కొక్కరు ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు. మా మామయ్య గారు టికెట్లు తీసి ఇచ్చేవాళ్ళు. ఒక పండగ అండి. అంటే మనకి పండగలు ఏంటంటే సంక్రాంతి, దీపావళి, దసరా అనేవి వస్తూ ఉంటాయి. అది మాకు అవే తెలుసు. అవును. ఈ చిరంజీవి గారు సినిమా అనేది ఎక్స్ట్రా పండుగలు అండి. అవి సంవత్సరానికి ఆయన ఎన్ని సినిమాలు చేస్తే అన్ని పండుగలు ఎక్స్ట్రా పండుగలు. ఈ పండుగ చాలా డిఫరెంట్గా ఉండేది. మిగతా పండుగలకి మీరు కొత్త బట్టలు వేసుకోవటం, స్వీట్స్ తిని కూర్చుంటాం. ఈ పండగకి బాడీ లోపల ఉన్న యుఫోరియా మొత్తం బయటకు వైబ్రేషన్ వచ్చేసేసి థియేటర్ దగ్గరికి వెళ్తే అరుపులు, కేకలు. అంటే ఒక మాస్ ఫిల్మ్ని ఒక మాస్ థియేటర్లో జనాల మధ్యలో కూర్చొని చూస్తే వచ్చే ఆనందము, ఆ బిగువు, ఇది కళ్ళారా చూసి ఇక్కడ దాకా వచ్చినండి. ఇది జనరేషన్ చాలా మిస్ అవుతుందేమో అనిపిస్తూ ఉంటుంది. కొన్ని రోజులు పోతే ఈ సింగిల్ స్క్రీన్స్ అని వెళ్ళిపోతాయి. మొన్న యూఎస్లో హరిహర వీరమల్లు ఫిల్మ్ వేస్తే మధ్యలో ఆపేసి ఆ థియేటర్ వాళ్ళు వచ్చి మీరు అరవడానికి వీల్లేదు, ఇట్లాగా మీరు గొడవ చేయడానికి వీల్లేదు, ఇట్లా అయిపోతా ఉంది మల్టీప్లెక్స్లో. పోను అది మనకు కూడా వచ్చేస్తుంది. అందరూ ఇప్పుడు ఎక్కడ మల్టీప్లెక్స్లో అరవట్లేదు, ఊరిగా కూర్చొని చూడాల్సి వస్తుంది. అసలు థియేటర్లో కూర్చోకుండా చూసిన సినిమాలు ఉన్నాయండి. కూర్చోకుండా అసలు మీరు ఆ 3 గంటల 2.5-3 గంటలు వీ నెవర్ సాట్ ఫర్ సమ్ ఫిల్మ్స్ అండి. చిరంజీవి గారిది కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిది కావచ్చు. అలాంటి ఒక అద్భుతమైన మనిషిని తెర మీద చూస్తా, అలాంటి వ్యక్తి ఒక చోట ఉన్నాడు, అలాంటి వ్యక్తి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాడు, అలాంటి వ్యక్తిని మనం వెళ్తే కలుసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను కొంచెం బాగా చదవటం, కథలు బాగా చెప్పటం. సో దీనివల్ల ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వాలనేది నాకు చిన్నప్పటి నుంచే అందరు జనాలు అరే బాగా కథలు చెప్తాడు అన్నప్పుడు డైరెక్ట్గా నాకు అది వచ్చేసేది. ఎప్పటికైనా సరే ఆయన కథ చెప్పాలి, ఆయనతో సినిమా చేయాలనేది చిన్నతనం. ఒక 10-12-13 ఏళ్ల వయసులోనే చాలా గట్టిగా డిసైడ్ చేసుకొని ఓకే మనం డైరెక్టర్ అవ్వాలి. టీనేజ్లోనే చాలా చిన్నప్పుడు. ఐ వాజ్ స్టడింగ్ మేబీ 7th క్లాస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఓకే. అంటే ఇప్పుడు గుంటూరు వెళ్తున్నప్పుడు ఫ్రెండ్స్ అరే నువ్వు చిన్నప్పుడు చెప్పేవాడు రా, మేము నవ్వుకునేవాళ్ళం ఇప్పుడు అంటుండేవాళ్ళు. అదే అయ్యా అవునా నాకు అనుకున్నాను, అరే ఇంటి 7th క్లాస్లో కదా ఇటు ఫ్రెండ్ ఏంటి నేను చిన్నప్పుడు చెప్పేవాడు. అంటే మనకు తెలియకుండా అంత ఇప్పుడంటే కొంచెం మనకి మెచ్యూరిటీ వచ్చింది, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరి గురించి చెప్పాలి తెలుసు కాబట్టి కొంచెం గంభీరంగా చెబుతాం. అప్పుడు చిన్న వయసు ఏముంటుంది చెప్పేస్తాం, నేను చిరంజీవి దగ్గరికి వెళ్తాను, సినిమాల్లోకి వెళ్తాను. రీసెంట్గా మా ఫ్రెండ్ చెప్తున్నా నాకు ఆశ్చర్యం అనిపించింది. అవును, మన గురించి మన ఫ్రెండ్స్కి ఎక్కువ గుర్తుంటుంది మన గురించి. అలాగా అరే ఈ 7th క్లాస్లో చెప్పానా నేను అన్న చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ అండి. ఆయన బాగా కష్టపడాలి, డ్రీమ్ బిగ్. ఎంత ఎదుటివాడు మన ఫీల్డ్లో ఎంత ఉన్నా కూడా మనం ఎదగొచ్చు. హౌ కుడ్ యూ బీ సో డిఫరెంట్ టు అదర్స్? మిగతా వాళ్ళకన్నా నువ్వేం డిఫరెంట్గా చేస్తున్నావు, నువ్వేం కొత్తగా ఇస్తున్నావు అనేది. ఇంక నేను అందుకండి నాకు ఇప్పుడు యాస్టీస్కి ఇప్పుడు మాతో పాటు ఇంటికి వస్తే ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే ఒక 10-15 ట్యాబ్లు ఓపెన్ చేస్తుంటే ఎప్పుడు ఒక ట్యాబ్ చిరంజీవి గారి పాటలు ఉంటుంది. ఓకే. అసలు అది డిఫాల్ట్ అది. సో ఎప్పుడైనా టైం బోర్ కొట్టినా, అది ఇంకేదైనా గ్యాప్ వచ్చిన పని చేసుకుంటున్నా కూడా వెనక బ్యాక్గ్రౌండ్లో చిరంజీవి గారి పాటలు వస్తుంటే. ఏ సాంగ్స్ ఎక్కువ వింటారు, ఏ పాటలు ఎక్కువ మీ ఇష్టం? చంటబ్బాయి దగ్గర నుంచి, మరణ్ బ్రదం దగ్గర నుంచి, అసలు నేను ఏది ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఆయన పాటను అడాప్ట్ చేసుకుందాము, ఏదైనా రీమేక్ చేద్దాం అంత విపరీతమైన కసి వస్తూ ఉండేది. సో డ్యూ టు సమ్ కాపీరైట్ ఇష్యూస్, హీరోస్ వీటిలో వల్లగా చేయలేకపోతున్నాను. కానీ ఎప్పటికైనా చిరంజీవి గారిని డైరెక్ట్ చేస్తారో లేదు తెలియదు, కానీ ఆయన పాటలను లేకపోతే ఆయన వీటిల్లో మనకు చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఉంటారు, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, మనతో పాటు తిరిగే కొంతమంది ఉంటారు. వాళ్ళ భావ వ్యక్తీకరణ కావచ్చు, వారి బాడీ లాంగ్వేజ్ కావచ్చు, అది కొంతమంది మనకి ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది, మనం వాళ్ళని ఫాలో అయిపోతూ ఉంటాం. కానీ చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ వంట పట్టుకున్నట్టుగా చిరంజీవి గారు ఇప్పుడు నాకు చిరంజీవి గారు నవ్వితే ఎలా ఉంటుంది ఆ సినిమా నాకు నేనేమీ కష్టపడక్కర్లా, సక్మన్ బ్రెయిన్లోకి వస్తుంది. ఆయన ఏడిస్తే ఎలా ఉంటుంది, నాకు కామెడీ చేస్తే ఎలా ఉంటుంది. ఒక మనిషి బ్లడ్లోకి ఇంకిపోవటం అనేది చాలా రేర్గా జరుగుతూ ఉంటుందండి. అది
చాలా రేర్గా జరుగుతుంటుంది. ఇది సచ్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ. మనకు సంబంధం లేని వ్యక్తి, ఎప్పుడు కలవని వ్యక్తి, ఎప్పుడు చూడని వ్యక్తి, మన ఇంట్లోకి చొరబడిపోయి. చిరంజీవి గారు మీరు ఎప్పుడు కలవలేదు ఇప్పటివరకు? చూసాను కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఎప్పుడు కలవలేదు. నా ఉద్దేశం అంటే ఎప్పుడైనా కచ్చప్పాలనేది ఉద్దేశం. ఓకే. సో డైరెక్ట్గా ఎప్పుడు ఆయన్ని కలవలేదు. ఇప్పుడు అంటే మీ మామయ్య గారు ఆయన ఫ్యాన్స్ ప్రెసిడెంట్, ఆయన ద్వారా అనుకుంటారు. ఇప్పుడు బాబన్ ఉన్నారండి, వెరీ బాబన్నకి మన బాబీ గారు ఉన్నారు, ఆయన సినిమాలు చేశారు. బాబు హీస్ ఫ్రమ్ మై ప్లేస్, మా కజిన్ అవుతారు ఆయన. ఆయన కూడా ఆయన చిరంజీవి గారు విపరీతమైన పిచ్చి ఆయన. కాకపోతే నాకు ఏంటంటే ఆయన చేసి కలిసేసి వచ్చేసేస్తే ఆ మ్యాజిక్ పోద్దామో అని ఒక చిన్న భయం ఒకటి పక్కన పెడితే, రెండో ఆశ ఏంటంటే ఎప్పుడైనా ఆయన ముందర కూర్చున్నప్పుడు నా వైపు ఆయన ఏదైనా కొంచెం అడ్మిరేషన్గా చూడాలి, అందరు ఫ్యాన్స్ లాగే బాగున్నాం అట్లా కాకుండా, అరే ఇటేదో చెప్పబోతున్నాడు రా, డైరెక్టర్ కొంచెం అలాగా. ఆయన 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 శతకోటి అభిమానులు నేను ఒకడిని. అయితే నాకేంటంటే ఆయన మీద ఉన్న పిచ్చి ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా మైండ్లోకి వెళ్ళి కొత్తగా కనపడదాం అనే ఉద్దేశం అనుకుంటే. కొంచెం బాబీ గారు కూడా మీలాగే ఫ్యాన్ గా వచ్చి ఆయన డైరెక్టర్ ఆయనతో సినిమా తీసేశారు, ఆయన కళ నెరవేర్చుకున్నారు. అవును అవును. అదే మరి బాబీ గారిని ఇన్స్పిరేషన్ తీసుకుని మీరు కూడా? తప్పకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవి గారి ఫ్యాన్ కాను. అదేదో సినిమాలో నేను కవిని కాదన్న వాడిని కత్తితో పొడుస్తుంటారు, చిరంజీవి ఫ్యాన్ కాదన్న రాయెత్తు కొడతారు. ఎవరైనా చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎవరైనా సరే 99.99% ఆయనతో సినిమా తీయాలని నాకు పెద్దగా లేదండి అన్నాడంటే వాడంత మూర్ఖుడు, లేదంటే అబద్ధం. అది నాలాగే అందరికీ ఉంటుంది. సో మనం ఆ రేంజ్కి వెళ్ళటానికి మన దగ్గర కూడా ఆ స్టాండర్డ్స్ లేకపోతే ఆ అర్హత అని చెప్పొచ్చు. నేను అర్హత మనం సంపాదించుకోవాలి. ఐ థింక్ దట్ టేక్స్ సమ్ టైం. ఇప్పుడు 3 సినిమాలు చేశాను, ఒక్కొక్క స్టెప్ ఎక్కుతా వస్తున్నాను. లాస్ట్ ఫిల్మ్ నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇంకొక 2 హిట్లు ఇస్తే తప్పకుండా ఆయన చేరుకోవడానికి నేను కొంచెం శ్రమ పడితే నాకు కొంచెం ఈజీ అవ్వచ్చు. తప్పకుండా ఆ రోజు త్వరలోనే వస్తుందండి. అదే నేను ఒకటే చెప్తాను, నేను చచ్చిపోయే లోపల ఆయనతో సినిమా తీయాలని అనుకుంటాను నేను. అదే అంటే చిరంజీవి గారు టైం ఇచ్చి కథ చెప్పమంటే వెళ్ళి ధైర్యంగా చెప్పగలరా, భయపడతారా, ఎలా ఏంటి? అయితే నాకు చిరంజీవి గారికి కథ చెప్పే అవకాశం కొన్ని సంవత్సరాల క్రితం ఒక సందర్భంలో వచ్చిందండి. ఓకే. ఇప్పుడు ఆ సందర్భం అప్రస్తుతం కావచ్చు. ఓకే. 2 రోజులు నిద్రపోలేదు నేను. వాళ్ళు సరదాగా చెప్పారు వాళ్ళు, మీరు వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి సినిమా చేయాల్సి వచ్చింది. నేను అది ఓకే అయింది, ఆఫీస్ ఓపెన్ చేసాం, ఆయనకి కథ బాగా నచ్చింది, మీరు వీలైతే కనుక ఒకసారి చెప్పాల్సి వస్తుంది అనగానే రేపు చెప్పాల్సి వస్తుంది. ఆ రోజు నిద్రపోలేదు. పొద్దున్నే 6 గంటలకల్లా మెసేజ్లు పెడతా ఉన్నా. నాకు టెన్షన్. లేదండి ఈరోజు కూడా సార్ బిజీ ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చాను. ఆ రోజు నిద్రలేదు నాకు. అసలు అంత ఈజీ కాదండి అది. మనం ఒక డెమీ గాడ్గా చూస్తున్న వ్యక్తికి స్టక్ పని వెళ్ళిపోయి కచ్చ మాటలు రావు, ఇంపాసిబుల్ అండి. అసలు చూస్తుంటేనే ఒక రకమైన ఆనందంలో ఉంటాము. వెళ్ళి కచ్చప్పటం అనేది స్వతహాగా జనాలు చెప్తా ఉంటారు, నేను కథ బాగా చెప్తానని చెప్పి. నేను మొట్టమొదటిసారిగా కాళ్ళ చేతులు వణికి పేరు తెలుసుకుని, అంటే ఆ ఊహకే నిద్రపట్టలేదు. సో ఐఎమ్ నాట్ షూర్ ఆయనకి కథ చెప్తానంటే అది ఈజీ కాకపోవచ్చు కానీ, బట్ ఏదో ఒక రోజు జరగాలి అది. ఏదో మెసేజ్ పంపించా, వాయిస్ మెసేజ్ అన్న, దానికైనా మళ్ళీ ఆయన నుంచి రిప్లై వచ్చిందా? అంటే ఈ కథ ఏదైతే కథ చెప్పాలి చిరంజీవి గారితో అన్నప్పుడు ఆ కథ ఆయన చెప్పడం జరగలేదు. సో వాళ్ళు ఏమన్నారంటే, మీరు వాయిస్లో కథ మొత్తాన్ని వాయిస్ రికార్డ్ చేసి పంపించండి, ఆయన దగ్గర చేరుకుంటుంది అనగానే నేను మొత్తం వాయిస్ రికార్డు మొత్తం ఫస్ట్ హాఫ్ ఒక 1 అవర్, సెకండ్ హాఫ్ ఒక 1 అవర్ పంపించి, నాకు డౌట్, ఓకే చిరంజీవి గారు గంట 2 గంటలు కథ వింటారా ఈయన పెట్టుకొని, అసలు ఏంటిది ఇంపాసిబుల్ అనేది కనుక చెప్పిన వ్యక్తి వాళ్ళ ఇంట్లో మనుషులే కాబట్టి నేను ఫోన్లే గుడ్లో మెల్ల ముందు ఆయన డైరెక్ట్ వాయిస్ అన్న వింటారు, ఆయన కలిసి వాయిస్ పంపించాను, ఆయన వినడం జరిగింది. తర్వాత ఆయన ఒక రైటర్ని సజెస్ట్ చేయడం జరిగింది. ఓకే. కొన్ని అనివార్య కారణం వల్ల ఆ ప్రాజెక్ట్ యాక్చువల్గా మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్న 3వ రోజే లాక్డౌన్ పడింది. సో ఆ లాక్డౌన్ అది మనకు 2 నెలలు వెళ్ళిపోయింది. దానివల్ల ఆఫీస్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. ప్రొడ్యూసర్ గారు వాళ్ళ ఫాదర్ చనిపోయి ఆ ప్రాజెక్ట్ అది పట్టాలెక్కలేదు. ఓకే. లేకపోతే కనుక వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఫిల్మ్ చేసేసేవాడిని. అదే అంటే మీరు డైరెక్టర్గా చిరంజీవి గారికి వెళ్ళి కథ చెప్పాలని ఏమైనా రాసి పెట్టిందేమో. దేవుడి దేవుళ్ళ థ్యాంక్ యూ, మీరు ఆ మాట అన్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు కోసం ఏదైనా ప్రతి మనిషికి ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ ఒకటి ఉంటుందండి. అంటే ఒకటి నీ సార్థకత ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ అని అడిగినప్పుడు చాలా గొప్పగా వెళ్ళాలి, గొప్ప దర్శకుడు అవ్వాలి అనేది చాలా మందికి ఉంటుంది. నా పర్పస్ ఏంటంటే గొప్ప దర్శకుడు అవ్వాలనేది దర్శకుడికి అది దట్స్ అ డిఫాల్ట్ థింగ్, దాంట్లో మళ్ళీ వేరే ఏముండవు. కానీ నాలాంటి వాడిని అడుగుతున్నప్పుడు చిరంజీవి గారితో సినిమా చేయాలి అనేది అందరూ చెప్తారు. సో నాకు అంత పెద్ద కోరిక ఉన్నా కూడా ఆయన కథ చెప్తే చాలనే అనే ఒక హనుమంతుడు స్థాయిలో
ఉన్న ఒకే ఒక కోరిక అండి. మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళి చిరంజీవి గారు కథ చెప్పానండి నేను చెప్పుకోవడానికి నాకు అదొక్కటి ఉంటే సరిపోద్దే అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫేట్, గాడ్స్ గ్రేస్. చూడాలి మరి అది ఎంతవరకు ముందుకెళ్తుంది. చిరంజీవి గారు లాంటి వాళ్ళే కథను వాళ్ళే స్వయంగా వింటారు, అంత టైం కేటాయించి. కానీ ఇప్పుడున్న హీరోలు మేనేజర్ల ద్వారా, పిఏల ద్వారా వాళ్ళకు ఫస్ట్ చెప్పండి తర్వాత మేము వింటాం, ఆ కల్చర్ ఉందా? చాలామంది అంటారు. ఉందండి. దానివల్ల ఏంటి డైరెక్టర్లకి నష్టం ఏంటి, హీరోలకి నష్టం ఏంటి అసలు? అయితే దీన్ని మనం కొంచెం వెనక్కి వెళ్ళి రూట్స్లో చూసుకుంటే ఒకప్పట్లో చిరంజీవి గారికి కథ చెప్పాలి అంటే ఒక డైరెక్టర్లో ఒక రైటర్లో చెప్తారు. అల్లా టప్పాగా ఎవరు పడితే వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకొని ప్రూవ్ చేసుకొని కొంచెం విషయం ఉన్న డైరెక్టర్లో కథలు వెళ్ళి చెప్తారు కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి డౌట్స్ ఉండవు. ఏదో ఒక సినిమా చేసున్నా లేదా ఎవరైనా రిఫరెన్స్ ద్వారా కూడా పలానా వాళ్ళు పంపిస్తున్నారు, కొత్త వాళ్ళైనా కూడా వినేవాళ్ళు, ఎందుకంటే ఒక రిఫరెన్స్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డైరెక్షన్కి ఒక క్వాలిఫికేషన్ ఏం లేదు, ఒక డిగ్రీ ఏం లేదు, ఎవరైనా డైరెక్టర్ అయిపోతున్నారు. ఇప్పుడున్న ఈ టెక్నాలజీ మారిపోయి ఈ జనరేషన్లో పుట్టకొక్కలాగా డైరెక్టర్స్ అయిపోతున్నారు. ఎవరు పడితే వాళ్ళు హీరోలు కథ చెప్పడానికి వెళ్తున్నారు. కనీసం నేను డైరెక్టర్స్ అంటే నేను 3 సినిమాలు చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వై దే ఆర్ నాట్ ప్రిఫరింగ్ లైవ్. ఏంటి అంటే కథ చెప్పటం కూడా తెలియనివాడు కథ చెప్తాను వచ్చేస్తాడు. స్క్రీన్ ప్లే అంటే తెలియనివాడు కూడా డైరెక్ట్ చేయాలని దాంట్లో ఉంటాడు. అంటే వాళ్ళు తప్పని కాదు, వాళ్ళు అలా ముందుకు వెళ్తేనే ఎప్పటికైనా ఒక కథ చెప్పగలుగుతారు. ఈ హీరోలు వైపు ఏంటంటే అలాంటి వాళ్ళు రోజుకి 2-3 తారసపడుతూ ఉంటారు. సో ఐ థింక్ దే మస్ట్ బి టైడ్ అండి, దే మస్ట్ బి వెక్స్డ్ అప్. ఫిల్టర్ ప్రాసెస్. ఇప్పుడు ఏదైనా సరే మనం ఒక ఉద్యోగానికి 50 మంది వచ్చారనుకోండి, మనం ఫిల్టర్ చేస్తాం. ఇద్దరే వస్తే కూర్చొని వాళ్ళ దగ్గరగా మాట్లాడతాం. సో ఇట్లాగే ఇప్పుడున్న జనరేషన్లో కథలు ఎందుకు వినట్లేదు డైరెక్ట్గా అంటే ఎవరు పడితే వాళ్ళు ఏ జోనర్ పడితే ఆ జోనర్ ఎలా పడితే అలా కథ చెప్పడం వల్ల వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది అనుకోవచ్చు. లేకపోతే కథ వినడం అనేది అంత ఈజీ కాదండి. కథ చెప్పటం కన్నా కథ వినటంలో ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతాయి, ఎక్కువ బాధ. బాగుంటే ఎంజాయ్ చేయొచ్చు, ఇబ్బంది అయితే కనుక దాని అంత నరకం ఇంకోటి ఉంటుంది. అమ్మో అసలు కాకపోతే ఏంటంటే మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా ఇండస్ట్రీలో చాలా మొహమాటం అండి. ప్రొడ్యూసర్స్కి తప్ప ఈ డైరెక్టర్స్కి యాక్టర్స్కి విపరీతమైన మొహమాటం. మీరు డైరెక్ట్గా బాగాలేదమ్మా అని చెప్పరు, బాగుందంటారు ఫస్ట్ అని చెప్తాను నేను అంటారు. నేను ఉన్న దాంట్లో అంటే నేను విన్న దాంట్లో నేను ఎక్కువ మందికి చెప్పకపోయినా కూడా బాగాలేదు అని ఏ మనిషి మొహం మీద చెప్పడం. ఇప్పుడు కొంచెం నేర్చుకుంటున్నారు కొత్త కుర్రాళ్ళు, టైం వేస్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో. సో కాబట్టి ఈ మేనేజర్లు వింటాం ముందు ఒక్కోసారి ఇప్పుడు వీడియో కాల్స్లో వింటున్నారు. ఈ కరోనా పుణ్యం అని అందరికి వీడియో కాల్స్ బాగా అలవాటైపోయినాయి, జూమ్ మీటింగ్స్ వీటిల్లో. సో అది వాళ్ళ వరకు వాళ్ళకి అది ఇప్పుడున్న జనరేషన్కి అది సూట్ అవుతుందేమో అనిపిస్తూ ఉంది. పాత వాళ్ళల్లో ఇంత విచ్చలవిడితనం లేదు కాబట్టి లిమిటెడ్గా అప్పుడు వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు. మంచి డైరెక్టర్లు ఎవరు 10 మంది 20 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు లైన్కి ఒకడు ఉంటున్నాడు, వీధికి ఒకడు ఉంటున్నాడు. సో కాబట్టి ఎక్కువ మంది రావడం వల్ల ఏంటంటే పని రావడం తప్పలేదు, మంచిదే మనకి ఇండస్ట్రీకి. బట్ క్వాలిఫైడ్ పీపుల్ కాదు కథ చెప్పటం. క్వాలిఫైడ్ ఎవరు ఐడెంటిఫై చేస్తారు అంటే ఇప్పుడు ఏదన్నా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ఇదిలాగా పెట్టి పలానా వీళ్ళు క్వాలిఫైడ్ అట్లా ఏమన్నా అలాంటిదేం లేదు కదా. స్కిల్ అనేది ఏ డిగ్రీతో రాదండి, అది కేవలం మన అనుభవంలోంచి వస్తుంది, అది మన ప్యాషన్ ఇంట్రెస్ట్లోంచి వస్తుంది. ఇప్పుడు పలానా డిగ్రీ ఉన్నాడో కట్ చేయాలనుకున్నాను అనుకోండి, అంటే ఒక ఎర్రబస్సుకి వస్తాడు, వాడు అద్భుతాలు చేయొచ్చు చెప్పలేం. సో ఇప్పుడు మనం చేయగలిగింది ఏంటంటే టైం తీసుకోవటం అంతే. మనం ఒక 4-5 రోజుకి ఒకళ్ళు పెట్టుకోవటం, వారానికి 2-3 పెట్టుకోవటం, విని చెప్పాల్సిందే. అయితే దీంట్లో మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే కథ వినగానే కథ బాగా చెప్పగానే ఇళ్ళగానే పండగ కాదు. ఒక్కోసారి కథలు బాగా చెప్తుంటారు. సంవత్సరానికి 200 సినిమాలు రిలీజ్ అవుతా ఉన్నాయి. స్క్రీన్ ప్లే వచ్చేటప్పటికి అది కొంత ఇది అవుతుంది. ఇప్పుడు 200 సినిమాలు రిలీజ్ అవుతుంటే ఆ విన్న ప్రొడ్యూసర్కి హీరోకి కథ నచ్చకపోతే సినిమా రాదు కదా. రాదు. వినే స్టేజ్లో అద్భుతంగా ఉండొచ్చు, మేకింగ్లో ప్రాబ్లమ్స్, సరిగ్గా చేయలేకపోవడం, అర్థం కాకపోవటం, పద్ధతులు దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాయి ఫిల్మ్ మేకింగ్ని. సో దానివల్ల ఏంటంటే సక్సెస్ రేట్ చాలా పడిపోతూ ఉంది. మనకి టెక్నాలజీ ఏం లేని రోజుల్లో మంచి సినిమాలు వచ్చాయి, అప్పుడు కరెక్ట్గా జడ్జి చేసేవాళ్ళు. టెక్నాలజీ పెరిగిన తర్వాత కొంచెం జడ్జి చేయలేకపోతున్నారు అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ నిజం. ఎందుకంటే ఒక ఓషన్ ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. సపోజ్ రేపు ఒక ఎగ్జామ్ ఉందండి మీ దగ్గర, మీకు ఒక పుస్తకంలో చదవాలి, ఇంకొకటి దగ్గర 5 పుస్తకాలు ఉన్నాయి. ఎవరు ఈజీగా చదివేస్తారు? ఒక పుస్తకం ఏదైనా దాంట్లోనే వస్తాయి.
ఇప్పుడు 5,000 పుస్తకాలు ఉన్నాయి. సినిమా చేయాలి ఏంటి అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నింటిలో మాస్టరీ చేయాలి, అన్నీ తెలిసి ఉండాలి, అవి చేయాలి. హాలీవుడ్ ఫిల్మ్స్ ఎలా ఉన్నాయి, కొరియన్ ఫిల్మ్స్ ఎలా ఉన్నాయి, పాటలు ఎలా వస్తున్నాయి, సౌత్ ఇండియా వాళ్ళు పాటలు ఎలా తీస్తున్నారు, నార్త్ ఇండియన్స్ ఎలా, ఇవన్నీ టూ మచ్ వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే ఆ సింగిల్ ట్రాక్ తప్పిపోయారు. అప్పట్లో ఏముందండి, 20 రోజులు 30 రోజుల సినిమా తీసేవాళ్ళు. 30 రోజుల సినిమా కోడితే 100 రోజులు ఆడేది. ఇప్పటికి చెప్పుకుంటా ఉండేవాళ్ళం మనం. ఇప్పటికి 5 ఏళ్ళు తీసినా కూడా 5 ఏళ్ళు తీసినా కూడా అది 5 రోజులు మర్చిపోతాం. అదే. సో బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, టూ మచ్ ఆఫ్ కేర్నెస్, టూ మచ్ ఆఫ్ పర్ఫెక్షన్, ఈ వీటి వల్ల కూడా మనం ఈజీగా అందుకునేది కష్టమైపోతుందేమో అనిపిస్తూ ఉందండి. అకార్డింగ్ టు మీ, ఈవెన్ ఐ వర్క్డ్ ఇన్ హాలీవుడ్, నేను యూకేలో పనిచేసినప్పుడు కూడా దే ఆర్ వెరీ మచ్ స్ట్రిక్ట్ టు ద స్కెడ్యూల్. ముందు ఏదైతే రాసుకొని వేసుకుంటారో ఇంకా అదే, మధ్యలో ఏదో వచ్చింది కదా అని ఆవేశపడరు, ఇంకోటి ఏదో డైలాగ్ రాసేద్దాం అన్నది ఉండదు, లేకపోతే ఇంకోటి ఏదో కొత్తది అట్లే ఉండదండి. ఒక్కసారి లాక్ చేశారు అంటే ఇంకా దాని ప్రకారం ఫాలో అయిపోవాల్సిందే. ఓకే. మనకి ఇక్కడ ఏంటంటే ఇంకొంచెం బాగా చేయాలి, ఇంకొంచెం కాంటెంపరీగా ఉండాలి. అరే అదేదో ఇప్పుడు ఏదో మీ మీద బాగా సక్సెస్ అయిందంటే బాగా అరే అమ్మి పెట్టాను, లేకుండా ఉన్నా లేకపోయినా దాంట్లో ఇరికించడం, ఆ కలగూర కంపలాగా అయిపోయి ఆ సింగిల్ ఇమోషన్ని బయటపడిపోతా ఉన్నాం. టూ మెనీ ఇమోషన్స్, టూ మెనీ జానర్స్ ఆర్ మిక్సింగ్ ఇన్ ద ఫిల్మ్. ఏం చెప్పదలుచుకుంటున్నామో అదొక్కటే దాంట్లో నుంచి కాకుండా బయటికి వెళ్ళిపోవటం కూడా ఆడియన్స్కి కూడా. ఒకప్పుడు తెలుగు సినిమానే గతి, లేదు అంటే హిందీ సినిమాలు. ఇప్పుడు హాలీవుడ్ లెవెల్లో విఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ చేసి మన దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాయి. సో ఆడియన్స్ కూడా ఏంటంటే నార్మల్ ఫిల్మ్ నచ్చట్లేదు. ఇప్పుడు ఓటీటీలు పెరిగిపోయిన తర్వాత ఇంకా థియేటర్కి రావాలి అంటే, మొన్న నేను ఒక F1 వెళ్ళి ఆ స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్లో చూస్తూ ఉంటే వాడు కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. ఆ బైక్ నడుపుతూ ఉంటే మనం ఇట్లా అంటున్నాం, ఇక్కడ కూర్చొని సీట్లు ఇట్లా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకొస్తున్నప్పుడు ఆడియన్స్కి ఏంటంటే ఇంకొంచెం కావాలి, ఇంకా కావాలి, మెల్లగా మనం పుష్ చేస్తూ ఉన్నాం. అదే దానివల్ల ఏం జరుగుతుందంటే ఒక సాధారణమైన సినిమా లేదా ఒక హృదయమైన నార్మల్ సినిమా నచ్చట్లేదు. థియేటర్కి నువ్వు రావాలి అంటే నాకేంటి, కొత్త ప్రపంచం అయితే ఏదో ఒకటి ఉండాలి. సినిమాలో చెప్పినట్టుగా నాకేంటి అన్నట్టుగా థియేటర్కి రావాలి అంటే నాకేంటి అని అడుగుతున్నాడు ప్రేక్షకుడు. లేకపోతే హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఇట్లానే సోఫాలో కూర్చొని రిమోట్ చేతిలో పెట్టుకుని చూస్తాడు, బాగున్న సీన్ చూస్తాడు, బాగో సీన్ ఫార్వర్డ్ వెళ్ళిపోతారు. సో నార్మాలిటీ ఈజ్ బికేమ్ వెరీ నార్మల్ అండి. సో దేర్ మస్ట్ బి సంథింగ్ విచ్ ఈస్ ఎక్స్ట్రా, కొత్తది ఏదైనా కావాలి, అలా తయారైపోతా ఉన్నారు. మెల్లిగా ప్రపంచ సినిమా కూడా మారిపోతూ ఉంది. మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఈ సెంటిమెంటల్స్ అండి మన వాళ్ళంతా. ఒకప్పుడు మన తెలుగు డైరెక్టర్స్ చేస్తున్నట్టుగా ఆ టైప్ ఆఫ్ ఇమోషన్స్ పట్టుకొని తీసుకెళ్ళటం అంత ఈజీ కాదు ఈరోజు. ఇప్పుడు నువ్వు ఎన్ని ఫైట్లు పెట్టావు, నువ్వు 5 ఈ సినిమాలు 5 ఉన్నాయా, మనం 6 పెట్టాలి. ఎంతమంది నరికావు, ఇంకా ఎక్స్ట్రా ఉండాలి. ఇన్ని పాటలు ఎంత ఎక్స్ట్రాడినరీలో ఉన్నాయి, వీళ్ళు ఇక్కడ తీసారా, మనం ఇంకెక్కడికి వెళ్ళాలి. భవిష్యత్తులో ఒక పాట మేము చంద్రమండలో తీసామని కూడా చెప్పేస్తారు. When there is a demand, we just have to strive for it. That's it. Very no chance అండి. పాపం ప్రొడ్యూసర్స్ కైనా డైరెక్టర్స్ కైనా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు I made 3 films అండి. The people who knew me very closely, రామ్ భీమనా అని పూర్తిగా తెలిసిన వాళ్ళు, వాళ్ళకి ఏం చెప్తుంటారంటే, మొన్న కూడా మా ఫ్రెండ్ చెప్తున్నారు, దీస్ ఆర్ నాట్ యువర్ టేస్ట్. ఐ మీన్ అంటే నీ టాలెంట్కి ఇంకా అందలేదేమో అనిపిస్తూ ఉంటుందంటే, వీ హ్యావ్ సో మెనీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. ప్రొడ్యూసర్ వైపు నుంచి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, హీరో కొన్ని ఉంటాయి, బడ్జెట్ వైపులు ఉంటాయి. నా ఇష్టం వచ్చినట్టు నాకు తగ్గట్టుగా నేను ఒక సినిమా తీస్తాను అనడానికి అది చాలా రేర్గా దొరుకుతుంది ఆ డైరెక్టర్లకి అలాంటి అవకాశం. అదే అంటే మీరు కొంచెం ఇంకో స్టేజ్కి వెళ్ళినప్పుడు అదే బాగా చెప్పారు. మనం ఆ స్టేజ్కి వెళ్ళడానికి ఈ స్ట్రగుల్ ఫర్ ది ఎగ్జిస్టెన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండాలి. మనం నేను తీస్తే 10 కోట్లు ఇలానే సిస్టమ్స్ తెచ్చాను అనుకోండి, ఇప్పుడున్న కాంపిటీషన్కి అట్లా ఏం లేదు. ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి 4-5 ఏళ్ళు గ్యాప్ తీసేసుకుంటున్నాము. బాగా చదివి నేను యూనివర్సిటీ టాపర్ అండి. నేను గుంటూరు నుంచి మీరు సినిమాలోకి రావడం, గుంటూరులో పుట్టి పెరిగిన మీరు, అంటే మీ మామయ్య సినిమాలో ఆయన అభిమాని వీరాభిమాని చిరంజీవి గారికి, మీ కజిన్ బాబీ గారు సినిమాలో ఉన్నారు. వాళ్ళ ఇన్స్పిరేషన్, వాళ్ళ సహకారంతో ఏమైనా వచ్చారా, మీరు చిరంజీవి గారి లాగా స్వయం కృషితో వచ్చారా, ఎలా వచ్చారు ఇండస్ట్రీ? అంటే అదే ఇప్పుడు మనలాగే అభిమానులు వాళ్ళు. మన బాబున కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాకు తెలుసు, కానీ అంతకుముందు మనకి పరిచయం ఏం లేదు. ఐ వాజ్ మోస్ట్ ఆఫ్ టైమ్ ఐ వాజ్ ఇన్ యూకే. నేను అక్కడ చదువుకోవటము, అక్కడ ఫిల్మ్ కోర్స్ చేయటము. మామయ్య గారు అంటే ఆయన కూడా నాలాంటి ఒక అభిమాని, ఆయన పెద్ద అభిమాని. అంతేకాని మనం అంటే
అంటే ఐ హ్యావ్ గోట్ రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మేము వీఆర్ నాట్ వెరీ రిచ్ ఫ్యామిలీ అండి. డాడీ నువ్వు చూసుకో, నేను సినిమాలోకి వెళ్తాను అనడానికి లేదు. మా ఫాదర్ లేరు నాకు. ఐ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ద ఫ్యామిలీ. నాకు 2 సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి, అప్పులు ఏంటో తీర్చుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి. ఇవన్నిటి నుంచి ఒక కుర్రాడు మీద ఎంత భారం ఉంటుంది, ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఆ రెస్పాన్సిబిలిటీని తీర్చుకుంటా ఈ ఇండస్ట్రీలోకి రావాలి. కాబట్టి కష్టం తప్పితే వేరే ఛాన్సే లేదండి. హార్డ్ వర్క్, డిసిప్లిన్ తప్ప. అదే చిరంజీవి గారు ఏదైతే చేశారో అవి మనం దాన్ని చూసుకొని ఇన్స్పైర్ అయ్యే, లేకపోతే మనకున్న సిచ్యువేషన్స్కి తప్పగా వెళ్ళటమే కానీ వేరే చేయదని. నాకు ఇండస్ట్రీలో ఎవరు నేను ఇది చేశాను లేదా వాళ్ళ వల్ల నాకు జరగనంటాను చెప్పుకోవడానికి ప్రస్తుతానికైతే నాకు వేరే ప్రస్తుతానికైతే అవకాశం లేదు. ఎవరు పుష్ నో, జీరో అండి. ఓకే. ఐ కేమ్ ఫ్రమ్ మై సెల్ఫ్. నేను చదువుకొని, నేను స్కాలర్షిప్ల మీద చదువుకొని, నేను బాగా చదివాను కాబట్టి నేను ఫారెన్ వెళ్ళి అక్కడ మాస్టర్స్ చేసి, అక్కడ మాస్టర్స్ చేస్తా, రాత్రుల పూట జాబులు చేసుకుంటా, 2 రోజులకు ఒకసారి నిద్రపోతా. ఆ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ డిఎఫ్ స్పెషలైజేషన్ స్క్రీన్ ప్లే స్పెషలైజేషన్ కోర్స్ చేశాను డబ్లిన్లో. అవి నేర్చుకున్న డబ్బులు ఏదైనా మిగిలితే ఇంటికి పంపించాలి. మనకి ఇప్పుడు ఎన్నో 5 యూరోలు, ఇక్కడ ఏదైనా వెళ్ళి ఒక బర్గర్ తింటే పౌండ్ అంటే మనకి 70 రూపాయలు రా. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవడం ఇట్స్ నాట్ సో ఈజీ అండి. చాలా మంది అంటే ఇప్పుడు ఫారెన్లో చాలా మంది కృష్ణానగర్కి వచ్చి కృష్ణానగర్లో కష్టపడ్డారు, కానీ మీరు యూకే ఇదే కష్టాలు మేము యూకేలో పడ్డాను. కృష్ణానగర్ కష్టాలు, అక్కడ ఈస్ట్ హామ్లో కష్టాలని. అంటే ఏదో గొప్ప విషయం నేను కాదు, కష్టపడకపోతే ఇదేనే కాదండి, ఏదైనా కూడా కష్టపడతారు. ఇది నేనేదో బాగా కష్టపడ్డాను అని చెప్పడం కాదు, కానీ ఇండస్ట్రీలోకి రావడం అనేది చాలా మంది ఆశ్చర్యపోయారు. నేను కింద చెప్తాను, ఎంత బాగా చదువుకునేవాడు ఏదైనా శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటే 1,00,000 రూపాయలు జీతం వచ్చి చేసుకోవచ్చు. అంటే దెర్ ఇస్ అ ప్యాషన్. మనకు ఒక ప్యాషన్ ఉన్నప్పుడు ఇల్లును వదిలేసి రాలేము. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇంట్లో సపోర్ట్ లేకపోతే అంత ఈజీగా సక్సెస్ అవటం ఇట్స్ నాట్ సో ఈజీ అండి. కంపల్సరీ మనకి ఇంట్లో సపోర్ట్ ఉండాలి. లేదు మా అన్నయ్య ఉన్నాడు, మా ఫ్యామిలీ మా అన్నయ్య చూసుకుంటున్నాడు, మా నాన్న చూసుకుంటున్నాడు అనుకుంటే అది వేరు. అదే నాకు అమ్మ, అక్క, చెల్లి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీస్ అంతా. ఇప్పుడు నేనే పెద్ద మనిషిని అవుతాను ఇంటికి. సో ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ రావడం అనేది చాలా కత్తి మీద సాము. పెయిన్, ఎన్నో రోజులు నిద్ర ఉండదు, బాధపడతా ఉండాలి. దేవుడి వల్ల ఇవన్నీ క్రాస్ చేశానండి నేను. ఒకరోజు తిండి ఉండదు, ఒకరోజు చేతిలో డబ్బులు అయిపోతాయి, ఇంటికి వెళ్ళలేము, తిరిగి వెళ్ళలేము. అభిమానం, ఎవరైనా డబ్బులు అడగాలంటే అభిమానం. సో ఫైట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అందరూ ఒకటి అడుగుతారు, చదువుకున్న వారు ఉద్యోగం చేసుకోవచ్చు కదా అంటే లటకమని ఏముంది ఒక మాట అంటారు. సో మనం ఏంటంటే ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఒక 10-15 ఏళ్ళు ఒక పునాది వేసుకొని కూర్చొని ఉన్నాము. ఇక్కడ టక్మని వెళ్ళిపోయి వేరే చిన్న ఉద్యోగం చూస్తే చేసుకోవచ్చు, ఏ పని అయినా చేసుకోవచ్చు, నష్టమే ఉండదు. కాకపోతే ఈ రోజు ఒక లక్కీ డోర్ ఓపెన్ అవుతుంది, ఈ రోజు మన అదృష్టం తలపెత్తబోతుందని చూస్తున్నప్పుడు టక్మని వదిలేసి వెళ్ళిపోవడం అనేది చాలా మందిని చూశాను. 10 ఏళ్ళు కష్టపడి పని చేస్తారు, టక్మని వెళ్ళిపోతారు పాపం, వాళ్ళు సస్టైన్ చేయలేక. ఇంకొద్ది రోజులు ఉంటే ఇంకో రోజు వస్తుంది. అదే మనకి అప్పుడప్పుడు ఏదో ఒక ఫోటో చూస్తుంటాం, ఒకడు ఆ భూమిలోకి వెళ్ళి తవ్వి చివరి మూమెంట్లో నిరాశ తిరుగుతాడు, దాని కార్నర్లోనే మొత్తం డైమండ్స్ అన్ని ఉంటాయి. సో ఇట్లాగా మనకేంటంటే ఒక ఆశావాహ దృక్పథం, ఒక పాజిటివ్నెస్. లేదు నెక్స్ట్ ఒక మంచి సినిమా కొట్టబోతాను నేను, అప్పులు మొత్తం తీరిపోతాయి, చాలా పెద్ద డైరెక్టర్ అయిపోతాను నేను అనే ఉద్దేశంలో అవుతూ ఉంటాం. ఇట్ టేక్స్ టైం అండి. ఇండస్ట్రీలో రేపు కలుద్దాం అంటే వచ్చే నెల అని అర్థం. అది మెల్లగా వచ్చిన తర్వాత అర్థమైంది, చేద్దామా ఒక 2-3 నెలలు చేద్దామంటే సంవత్సరం అవుతున్నట్టు. మనం వయసుగా అయిపోతూ ఉంటుంది, మనం నమ్ముకున్న వాళ్ళందరూ పాపం బాధపడిపోతూ ఉంటారు. ఇండస్ట్రీ ఈజ్ లిటరలీ డిఫరెంట్ అండ్ కట్థ్రోట్ ఇండస్ట్రీ అండి. కట్థ్రోట్, క్షమించేదే లేదు. అరే పాపం మనం చుట్టూ తిరుగుతున్నట్టు సంవత్సరం నుంచి, సరే బాబు సినిమా ప్రొడ్యూసర్ సినిమా చేయకపోయినా సరేలే, అతను తిరిగి 1,00,000 రూపాయలు ఉంచుకొని ఇవ్వటం కూడా ఉండదండి. అంటే ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు అనుబంధాలు, బంధాలు అన్నీ ఉండేవి, ఇప్పుడు ఓన్లీ బిజినెస్ లాగా చూస్తున్నారు. మేబీ అయ్యి ఉండొచ్చు, ఇదివరకు ఎలా ఉండదో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే మాత్రం దెర్ ఈజ్ నో హ్యూమానిటీ ఏం లేదండి. అరే ఎక్కడ మనిషి అంటే ఒక మనిషి అట్లా ఉన్నాడు అంటే ఓకే, కానీ ఉండొచ్చు ఒక మనిషి అరే పాపం మనవాడు భోంచేసి వెళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు దాదాపు వరకు అట్లా లేదండి, చాలా కమర్షియల్ అయిపోయింది. నీకేంటి నాకేంటి, ఈడేంటి, ఈడి వల్ల నాకు ఉపయోగం ఏంటి ఉంటుంది. లేకపోతే అసలు పలకరించడం వరకు ఓకే, కానీ కూర్చోబెట్టుకొని ఎట్లా మనం మరి 6 నెలల నుంచి నా కోసం తిరుగుతున్నావు, మరి నీకు ఎట్లా ఇది 50,000 ఉంచుకో, 1,00,000 రూపాయలు ఉంచుకొని ఎవరు చాలామంది ప్రొడ్యూసర్స్ ద్వారా టైం వేస్ట్ చేసుకున్న సంఘటనలు చాలా జరుగుతూ ఉంటాయి. ఒక ప్రొడ్యూసర్ సినిమా తీస్తాను, సంవత్సరం వేస్ట్ చేస్తాడు, తిరిగి మనం ఏమన్నా నేను ఖర్చు పెట్టా కదా అంటాడు. మనం ఇచ్చిన డబ్బులు ఇస్తాను, నాకు టైం ఇస్తావు అని అడగాలనిపిస్తూ ఉంటుంది. మనం టైం రాదు కదా, టైం తిరిగి రాదు. పైగా ఈ ఏజ్ అనేది చాలా చాలా ప్రెషియస్ అండి. ఈ ఓపిక ఉండి కరెక్ట్గా
అందరూ సుఖపడతా ఉండేవాళ్ళని చాలామంది చూస్తుంటాము. సో ఇండస్ట్రీ ఈజ్ అ వెరీ వెరీ హార్డ్ నట్ టు క్రాక్ అండి. ఫ్యామిలీని ఒక స్టేజ్ తీసుకొచ్చి సెటరేట్ చేసిన తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చారు, స్ట్రగుల్స్ మధ్యలోనే వచ్చేసారు మీరు ఇండస్ట్రీలో? అంటే ఒక స్టేజ్లో వచ్చేసాను అంటే అది దట్స్ నాట్ అ రైట్ థింగ్. మనకు అప్పటికే 40 ఏళ్ళు వచ్చేస్తాయి ఇండస్ట్రీ అంటే. నేను రెండింటిని మేనేజ్ చేస్తూ ఉండేవాడిని. పెద్దగా వేరే అలవాట్లు ఉండవు. నాకు ఉన్న డబ్బులను ఇంటికి పంపించేవాడిని. మంచి ఇల్లు ఒకటి కట్టుకోవాలి, చెల్లెలు అక్కడ మ్యారేజెస్ చేయటం. సో చిన్నప్పటి నుంచి మనకు అంటే పెంపకం కూడా చాలా చాలా పెద్ద పాత్ర వహిస్తుంది. మనం చూస్తూ ఉంటాం, మన చుట్టుపక్కల వాళ్ళు చూస్తుంటాం ఎంత బాధ్యతగా ఉన్నారు. మా మామయ్య గారిని, మా అన్నయ్య గారి వాళ్ళని చూడటం, ఒక బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్. అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు, వాళ్ళు మనం చూడాలి. తర్వాత మన కోరికలు ఏంటి మనం ఏం చూసుకోవాలి. మా అమ్మకి నేను ఫిల్మ్స్లోకి వెళ్తున్నప్పుడు ఒకటే చెప్పింది, నువ్వు బాగా చదువుకో, బాధ్యతలు తీర్చుకో, నిన్ను ఎవరు అడుగుతారు. షీ నెవర్ రాస్డ్ మీ పాప. ఆ తర్వాత నేను ఇంట్లో బాధ్యతలు తీర్చేసాను. ఇప్పుడు దేవుడి వల్ల నాకు వేరే బాధ్యతలు ఏం లేవు. నోబడి ఎప్పుడు అడగలేదు. కానీ బాధపడుతూ ఉంటారు ఏంటంటే, ఏదైనా ఉద్యోగం చేసుకుంటే బాగా సంపాదించేసేసి పెద్ద BMW తిరుగుతా. ఇప్పుడు వాళ్ళు ఫారెన్లో ఐ బీన్ టు 5 countries అండి. చదువుతున్నప్పుడే బాగా ఎంజాయ్ చేసిన. ఐ హావ్ సీన్ ద రిచెస్ట్ లైఫ్. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉంటుంది, అంత నాంచుడే వారం ఒక సినిమా సంవత్సరం తీయాలి. మనకు సూపర్ సక్సెస్ లేదే వాళ్ళు ఇచ్చేదంతా మనకి ఆ నెలగా సరిపోద్ది. మనం ఏదో దాచిపెట్టేసుకొని కార్లు కొనుక్కోవడానికి, మేళ కొనుక్కోవడానికి అవ్వదు. సో దానివల్ల ఏంటంటే ఈ ఒక లైఫ్లో ఒక మనిషి అత్యద్భుతంగా నివసించి అద్భుతంగా ఎంజాయ్ చేసే ఏదైతే పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్ అంతా వెయిటింగ్కి, ఈ చాకరీకి సరిపోతూ ఉండటం వల్ల ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి. అంటే మీరు చెప్తుంటే మీ లైఫ్కి, మీ అలవాట్లకి, మీరు ఫస్ట్ తీసిన సినిమాకి పెట్టిన పేరుకి ఎక్కడ సంబంధం లేదు కదా అసలు. ఆకతాయి మీ ఫస్ట్ సినిమా అసలు ఎలా సెట్ అయింది, ఏంటి అసలు అది? ఫస్ట్ సినిమా హంతుమ్ అండి నాది. ఓకే. అది ఇండియా వచ్చినప్పుడు అంటే నేను వెరీ గుడ్ ఎట్ స్టోరీ టెల్లింగ్. కథ చెప్పడంలో మనస వాచ కర్మణ మొత్తం బ్రెయిన్లోకి తీసేసుకొని బాడీలో అంతా తీసుకొని కథ చెప్తాను. పీపుల్ లవ్ మై నరేషన్ యాక్చువల్లీ. సో ఫస్ట్ ఫిల్మ్ కూడా వేరే వాళ్ళు ఒక ఫిల్మ్ స్టార్ట్ చేయటం, ఒక వారం రోజులు 10 రోజులు షూట్ చేసి ఆగిపోవటం, వాళ్ళకి డిఫరెంట్ కారణాల వల్ల తెలిసిన వాళ్ళ ద్వారా నాకు ఆ కథ నా దగ్గరికి వస్తే అది మీరు ఆ కథలో చిన్న చిన్న చేంజెస్ చేశాను నేను, మీరే డైరెక్ట్ చేయండి అని అడిగితే ప్రొడ్యూసర్, అది కూడా నేనే డైరెక్ట్ చేయడం జరిగింది. సో దాని ఆ అనుభవం తర్వాత. కానీ రిలీజ్ అయింది అయితే ఆకతాయి కదా ఫస్ట్? కరెక్ట్, హంతుమేనా? ఓకే. దట్ వాజ్ రిలీజ్ ఇన్ 2014 అండి. ఓకే. తర్వాత నేను ఇండియా వచ్చి ఫస్ట్ ఇక్కడికి హైదరాబాద్ వచ్చి సినిమాలు చేయాలనుకున్నప్పుడు కథలు పట్టుకుని తిరుగుతూ ఉండేవాడిని. తెలియదు అప్పుడు నాకు. లండన్ నుంచి వచ్చినప్పుడు మొత్తం అందరూ ఒక చోట ఉంటారు, వెళ్ళిపోయి ప్రొడ్యూసర్స్ కథ చెప్పడం, సినిమా డైరెక్ట్ చేయడం అనుకునేవాడిని. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు తెలుస్తుంది కష్టాలు ఎలా ఉంటాయి, కాంపిటీషన్ ఎలా ఉంటుంది, బడ్జెట్లో బేరీస్ ఎలా వేస్తారు, ఒక కొత్తవాడి మీద 5-6 కోట్లు ఎందుకు పెట్టేస్తారు, ఇన్ని తర్వాత తెలుసుకున్న తర్వాత ఓకే. అప్పుడు నాకు చాలామంది చెప్పారు, ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ అబౌట్ మేకింగ్ ఫిల్మ్స్ అండి. ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ హౌ డు యూ మేనేజ్ ఇట్. మీరు ఎలా మేనేజ్ చేస్తూ ఉన్నారు, మీ బంధాలని ఎలా కలుపుకుంటా ఉన్నారు, మీ పరిచయాలని ఎలా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. సినిమా అనేది ఎవరైనా తీస్తాడండి. సో ఫిల్మ్ మేకింగ్ ఈజ్ నాట్ అ బిగ్ థింగ్ రైట్ నౌ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో లెన్స్లు ఒకప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం డైరెక్టర్కి ఏ లెన్స్ ఏంటి దేనికి తెలిసేది కాదు. ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లాడు మొత్తం లెన్స్ చెప్పేస్తాడు, VFX చెప్పేస్తాడు అని చెప్పేస్తాడు. సో ఇప్పుడు సినిమా తీయడం గొప్ప విషయం కాదండి, దాన్ని మేనేజ్ చేయటం. ప్రొడ్యూసర్ని దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక ముక్కు మొహం తెలియనోడి నీ మీద నువ్వు ఒక 4-5 కోట్లు ఖర్చు పెట్టించగలుగుతావా, నీలో ఎంత సత్తా ఉంది అని చూడాలి. నీలాంటి వాళ్ళే అతనికి పొద్దున ఒక 2 కలుస్తారు, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో 2 కలుస్తారు. సో వీళ్ళు 5గురిలో అదే రోజు 5గురిని కలిసే ప్రొడ్యూసర్కి నువ్వు హౌ డు యూ మేక్ యూర్ డిఫరెన్స్. అలాగే ఆయన ఇంకో రోజు ఇంకో 4గురిని కలుస్తాడు, ఇంకో 3గురిని కలుస్తాడు. వీళ్ళందరిలోంచి బయటికి రావడం అనేది నేర్చుకోవాలి, నువ్వు ఎక్స్ట్రాగా ఉండాలి. సో నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు ఒక కథ చెప్పడం కాకుండా నేను హోంవర్క్ అంతా చేసుకునేవాడిని, ఒక చార్ట్స్ ప్రిపేర్ చేసుకునేవాడిని, ప్రీ ప్రొడక్షన్ చేసుకునేవాడిని, షార్ట్ డివిజన్ చేసుకునేవాడిని. ఇవన్నీ చేసుకుని తీసుకెళ్ళడం వల్ల అరే ఇడు భలే వర్క్ చేస్తున్నాడు రా. సో అలాగా ఆకతాయి తెలిసిన వాళ్ళ ద్వారా అది కూడా కథ చెప్పడం వాళ్ళకి విపరీతంగా నచ్చడం, వాళ్ళ అబ్బాయిని పెట్టి చేయాలన్నా కానీ లేదంటే నేను ఏదైనా మంచి హీరోతో వెళ్దాం అంటే లేదు సెకండ్ సినిమా చేద్దాం ముందు మాది చేయండి అన్న కానీ చేతులకు వచ్చిన అవకాశం వదులుకోకూడదనే ఉద్దేశం ఏదైతే మనం అనుకున్నాం అలా చేయటం. కొత్త అబ్బాయి కావటం వల్ల అతను కష్టపడ్డాడు, పాపం వీళ్ళు ఖర్చు పెట్టారు. సో తెలుగు వాళ్ళకి ఏంటి అంటే కొత్త అనగానే ఇప్పుడు OTT వచ్చిన తర్వాత కొత్త వాళ్ళని చూస్తున్నారు, కానీ కంటెంట్ బాగుంటే కొత్త చూస్తున్నారు. ఒక 15 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం అంత ఈజీ కాదు. థియేటర్లోనే సినిమా అంటే థియేటరే, మనకి వేరేదేం లేదు. ఐమ్ టాకింగ్ అబౌట్ 2016-17. సో అప్పుడు ఇంకా OTT ఉధృతి లేదు ఇంకా.
సో అప్పుడు ఏంటంటే కొత్త వాళ్ళతో లిమిటేషన్స్ ఉంటాయి, పర్లేదురా బాగానే తీసాడు కొంచెం టెక్నాలజీ అంతవరకు వస్తుంది. సో ఆ తర్వాత మళ్ళీ పురుషోత్తముడు రాజ్ తరుణ్ గారితో తీయటం, అప్పుడు అదే ఎలా సెట్ అయింది పురుషోత్తముడు రాజ్ తరుణ్ గారితో? ఫస్ట్ అనుకున్నది రాజ్ తరుణ్ అనుకునే స్టోరీ రాస్తారు? అలా అనుకోలేదండి. ఫస్ట్ అసలు మేము వేరే ఒక ప్రొడ్యూసర్ గారితో మేము ఒక సినిమా చేద్దామని ఒక టైం అంతా పోతా ఉన్నప్పుడు, లేదు ఇంక మనం వేరే కొత్త వాళ్ళతో వెళదామని డిసైడ్ అయ్యి కథలు చెప్తూ ఉన్నప్పుడు ఇప్పుడు పురుషోత్తం ప్రొడ్యూసర్స్కి వెళ్ళి కథ చెప్పిన వాళ్ళు బాంబేలో ఉంటారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళి కథ చెప్పాను. వాళ్ళకి దే హ్యావ్ గోట్ దేర్ ఓన్ సెట్ ఆఫ్ రూల్స్. ఓకే. వాళ్ళు నాకు ముందు కథ ఏంటి అని అడిగే ముందర మా రూల్స్ ఉన్నాయంటే మీరు మా రూల్స్ ఓకే అంటే మీరు మనం కథ వింటా ఉన్నారు చెప్పండి. మా కథలో ఎక్కడ ఒక బూతు మాట రావద్దు, ఎక్కడ ఒక చిన్న అశ్లీలం కనపడకూడదు, వినపడకూడదు. తర్వాత సినిమా ఒక రామాయణంలా ఉండాలి. అసలు మంచి మాస్ జరుగుతున్న సిచ్యువేషను ఒక రామాయణంలా ఉండాలి. చూడగానే ఇంటిల్లి పాది కూర్చొని చూడాలి. మేము మార్వాడీస్, మా ఊర్లో సినిమా వేస్తాం మేము, ఎవరు మమ్మల్ని బయటకు వచ్చి ఇలాంటి సినిమా తీసావు ఏంటని అడగకూడదు, బాధ్యత మీదే. 2 సెట్లో ఎక్కడ నాన్ వెజ్ అనేది కనపడకూడదు, వినపడకూడదు. ఓకే. ఉల్లిపాయలు కూడా ఉండకూడదు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. సో ఏంటి వీళ్ళు వ్రతం చేస్తున్నారా, పూజ చేస్తున్నారా, హోమం చేస్తున్నారా? ఫస్ట్ నాకు అర్థం కాలేదు కొంచెం, కాకపోతే నాకు కొత్తగాను ఛాలెంజింగ్ అనిపించింది. సినిమా చేయాలి కదా, నువ్వు చేస్తానని చెప్పి కథ చెప్పి సినిమా చేస్తానంటే మనం కొండలను పిండి చేసేస్తాం. కథ చెప్పాను వాళ్ళకు, ఒక 4 పాయింట్లు చెప్తే వాళ్ళకి ఈ పాయింట్ ఏదైతే పురుషోత్తమ పాయింట్ అది బాగా నచ్చింది. ఏం డబుల్ మీనింగ్ ఉండదు. ఒక కుర్రాడు రాముడు లాంటి ఒక కుర్రాడు ఫుల్ డబ్బులో పెరిగిన వ్యక్తి సడన్గా ఒక రోజు రోడ్డు మీదకి వచ్చేస్తే అతను ఎవరో చెప్పుకోలేని సిచ్యువేషను, కష్టపడాలి, మట్టిలో దిగాలి, ఎండకు, అలాంటి వ్యక్తి ద్వారా మనం ప్రపంచానికి ఏం చెప్పగలుగుతున్నాం అనేది వాళ్ళకి ఒక రామాయణంలాగా వస్తుంది. తప్పకుండా సార్ నాన్ వెజ్ అంటే తీసేసేయండి, ఎట్లాగో నేను వెజ్లో ఉన్నాను కాబట్టి. ఉల్లిపాయలు అంటే తంతారు సార్, ఉల్లిపాయలు లేకపోతే మనం మీరు తిరగండి, ఉల్లిపాయలని తప్పదు సార్, అది మనం కాన్ కంట్రోల్ అది వాళ్ళు అర్థం చేసుకుంది సరేలేండి. సో అలాగా ఈ తర్వాత నేను వాళ్ళకి కథ చెప్పటం, కథని షార్ట్ డివిజన్ చేయటం, ఎలా ఉంటుంది ఈ సీన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చాలా హోంవర్క్. వాళ్ళు దే ఆర్ వెరీ వెరీ గుడ్ పీపుల్ అండ్ దే ఆర్ వెరీ ప్యాషనేట్ పీపుల్ అండి, తెలివైన వాళ్ళు. ముందు చెప్పాలంటే సినిమా అంతకుముందు చేయకపోయినా కూడా వెంటనే గ్రాఫ్ చేసి ఒక సినిమా ఎలా ఉంటుంది, చేయగలుగుతున్నాడు అనే ఒక నాలెడ్జ్ అనేది బాగుంది. కాబట్టి వాళ్ళకి అర్థమైంది, వీడు చాలా రెడీగా ఉన్నాడు అని చెప్పి. తర్వాత ఇండస్ట్రీలో వాళ్ళు కూడా కనుక్కున్నారు ఎలా రామ్ భీమ్ ఏంటంటే ఇట్స్ వెరీ ట్రైన్డ్గా అని చెప్పి వాళ్ళకి తెలిసింది. సో దట్స్ దేర్, అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ముందు 2-3 హీరోలను అనుకున్నాము, లేట్ అయిపోతా ఉంది. ఎవరిని అనుకున్నారు? ఆకాష్ పూరిని అనుకున్నాం అండి. ఓకే. ఆకాష్ పూరికి కథ కూడా చెప్పాము, ఆయనకి అడ్వాన్స్ కూడా ఇచ్చే సిచ్యువేషన్లోకి వచ్చాము. ఓకే. అయితే తర్వాత ఆయన హీ వాజ్ సో ఎక్సైటెడ్ అండ్ ఆయన ఏమన్నారంటే ఒకసారి నాన్నగారికి కథ చెప్పమన్నారండి ఆయన. సరే అని చెప్పి నేను పూరి జగన్నాథ్ గారికి వెళ్ళి కథ చెప్పాను. సో పూరి జగన్నాథ్ గారు అంటేనే మాస్కి సంతకం. ఆయన కథ విని రామ్ ఇంత సాఫ్ట్గా ఉంది కథ, ఏంటో ఇది ఒక రాముడు మంచి బలుడు కథలా ఉంది, ఇది నువ్వు పూరిని ఎలా, నువ్వు ఆకాశాన్ని ఎలా చూసావు ఈ కథలో అడిగారు ఆయన. పూరి కొడుకు ఆకాశం పైకి ఇప్పుడు 2-3 మాస్ తీస్తున్నాడు కదా, డూ యూ రియలీ థింక్ ఈ కెన్ ఫిట్ ఇన్ అని అడిగారు. నాకు వేరే ఆప్షనే లేదు. నేను చెప్పానంటే సార్ ఐ నో దట్ ఆయన యాక్షన్ ఇది ఉంది, ఇది కంప్లీట్లీ సాఫ్ట్ ఫిల్మ్, అది అవుట్ రైట్గా. ఎందుకంటే నాకు ప్రొడ్యూసర్స్ వైపు నుంచి నాకు ఒక కండిషన్ ఉంది. సో నాకు ఏంటంటే నేను మధ్యలో అడకత్తెరలో పోక్చక్ అయిపోయింది. అని చెప్పంటే సార్ నేను కొత్తగా ప్రజెంట్ చేద్దాం సార్, ఇప్పుడు దాకా మాస్ చేశాం కదా, అంత సక్సెస్లు కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి లెట్స్ ట్రై అన్నాను. ఆయన ఏమన్నారంటే ట్రై తీసుకున్న ఇబ్బంది అవుద్ది రామ్, ఇది కావాలంటే ఏదైనా మంచి మాస్ ఉంటే చూడు ఇమీడియట్గా చేద్దామని. తప్పకుండా సార్ బ్రహ్మాండం అని చెప్పాను. నా దగ్గర లైన్ ఉంది వింటామంటే ఆయన 9 చెప్పారు, నాకు లైన్ కూడా చాలా బాగుంది. అయితే మా ప్రొడ్యూసర్స్ ఏమన్నారంటే లేదండి మనకి అవన్నీ ఏంటంటే కొంచెం యూత్ని అట్రాక్ట్ చేసే కండిషన్స్, మాటలు, పూరేనాథ్ గారు మాటలు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గుండెలు కొట్టేస్తాడు ఆయన. వాళ్ళు ఏంటంటే దే వాంట్ ఫస్ట్ ఫిల్మ్ వాళ్ళు ఏంటంటే ఇలానే చేయాలని డిసైడ్ అయ్యారు. లేదంటే మనం వేరే హీరో అయినా పర్లేదు కానీ మనం ఇదే రామాయణంకే ఫిక్స్ అవ్వాలి. సో నేను అక్కడ దాంట్లో డైలాగులు రాయడము, పేరులో రాముడు ఉంటాం కదా, వ్యక్తి పేరులో రాముడు ఉంటాం కాదు, వ్యక్తిత్వంలో రాముడు ఉంటాం. ఇప్పుడు పురుషోత్తముడు ఫిల్మ్కి నాకు ఇప్పుడు హిందీలో రిలీజ్ చేసాము, హిందీలో డబ్ చేసి రిలీజ్ చేసాము. అది 100 daysలో 53 million వెళ్ళి కింద 5 లక్షల కామెంట్లో యూ కాంట్ ఈవెన్ సీ ఒక 10-15 కామెంట్స్ తప్ప మీకు. అద్భుతంగా నేను ఐ ఫెల్ట్ సో ఫెంటాస్టిక్ అండి. అది ఒక మంచి సినిమా తీస్తే ఎంత అప్లాజ్ వస్తుంది, ఎన్ని లక్షల మంది
గుర్తుపెట్టుకొని లైక్ కొట్టి కామెంట్ పెడతా ఉన్నారు అంటే చాలా గొప్పగా అనిపించింది. సో వాళ్ళు అనుకున్నది వాళ్ళు సక్సెస్ అయ్యారండి. వాళ్ళు ప్రొడ్యూసర్స్ అనుకున్నది చేస్తే వాళ్ళ వైపు అలాంటి సినిమాలు లేవు కదా అది. సో దానివల్ల ఏంటంటే ఇట్ వాస్ సో బ్రిలియంట్ సక్సెస్ఫుల్. దాన్ని వి నౌ తెలుగు యూట్యూబ్లో తెలుగులో ఉంది అండ్ తమిళ్లో రిలీజ్ అయ్యి తమిళ్లో డబ్ చేసి తమిళ్లో కూడా యూట్యూబ్లో పెట్టడం జరిగింది. సో ఆ ప్రొడ్యూసర్స్కి వాళ్ళు అనుకున్నట్టుగా ఆ సినిమాని చేసి పెట్టడం. తర్వాత రాజ్ తరుణ్ అదే ఈ ఆగస్ట్ అవ్వదు అనుకున్నప్పుడు సో వీ హ్యావ్ అప్రోచ్ రాజ్. ఈవెన్ రాజ్ తరుణ్ ఆల్సో రామ్ ఇదే సార్ ఇది చాలా పెద్ద ఫిల్మ్లా ఉంది, ఇది మా సినిమాలో మనకి ప్రకాష్ రాజు, రమకృష్ణ గారు, బ్రహ్మానందం గారు ఆ ఫ్లైట్లో హీరో ఫ్లైట్లో దిగుతాడు అంతా మొత్తం అంతా ఒక చాలా మంది ఫిల్మ్ చూసిన తర్వాత కూడా మహర్షి అను ఇంకో శ్రీమంతుడు గుర్చేస్తా ఉన్నారు. సో అది ఒక 70-80 కోట్ల సినిమాతో అంటే బడ్జెట్తో కంపేర్ చేస్తే ఓకే, కానీ కథకి దానికి తర్వాత తెలుసుకున్నారు ఆ కథ వేరే కదా రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకొని చేశాను. సో ఫస్ట్ రాజు కూడా ఇదే చెప్పాడు, సార్ ఇది ఎట్లా ఉంది, లేదు జస్ట్ గోయింగ్ టు బి వెరీ గుడ్ అంటే ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ పర్సన్ అండి. హీ బిలీవ్డ్ మీ కంప్లీట్లీ బ్లైండ్లీ అండ్ హీ డెలివర్డ్ ఇట్ అండ్ ఇట్ వాజ్ అ వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్. రైట్. మీ సినిమా టైంలోనే రాజుకి కొన్ని అనుకోని కష్టాలు వచ్చాయి, అప్పుడు మీకు ఏమన్నా ఇబ్బంది కలిగిందా? అంటే ఫిల్మ్ రిలీజ్ చాలా ఇబ్బంది పడ్డామండి. ఆయన లేకుండా రిలీజ్ చేసాము. ప్రమోషన్స్కి నేను ఒక్కడనే వెళ్ళేవాడిని, హీరోయిన్ కొన్ని వచ్చేది, కొన్ని ప్రొడ్యూసర్ తీసుకెళ్ళండి. హీరో ఉంటే ఆ మైలేజ్ వేరు ఉంటుంది. ఇప్పుడు ఎవడో రాంబేమ్నా సెట్లో ఇంటర్లో కూర్చొని చూస్తే ఎవరు చూస్తాడు? హీరో ఇస్ ద క్యారెక్టర్. హీరో చాలా సినిమాలు చేస్తున్నాడు కాబట్టి ఫ్రంట్ కవర్. ఆయన ఎప్పుడైనా ఎందుకు మనం హీరో దగ్గరికి వెళ్తామంటే హీఈస్ ద ఫ్రంట్ కవర్. అతని ఫేస్ చూస్తే థియేటర్ రావాలి. ఆయన లేకపోవడం మాకు రిలీజ్కి చాలా ఇబ్బంది అయింది. అనుకున్నంతగా పుల్ ఆఫ్ చేయలేకపోయాం థియేటర్స్లో, చాలా మందికి తెలియలేదు. కొత్త ప్రొడ్యూసర్, అప్పటికి ఆయన పానిక్ అయిపోయాడు. అంటే మీరు అడిగారా ప్రమోషన్స్లో రండి అని అడిగారా మీరు? అయ్యో అసలు హీరో లేకుండా అసలు రిలీజ్ ఎలా చేస్తాం? చాలా ట్రై చేసాం ఓకే ఆయన తీసుకురావడానికి కోసం, కానీ ఆయన పాపం ఆయన జీవితంలోనే చాలా స్ట్రగుల్ సిచ్యువేషన్ ఉన్నాడు లైఫ్లోనే. అదే అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను రాలేనండి అని చెప్పాను. పాపం ట్రై చేస్తా అన్నాడు కానీ రాలేకపోతున్నాడు, చెప్పాడు రాలేదు. అంటే నెక్స్ట్ మీ సినిమా తర్వాత నెక్స్ట్ ఇంకో సినిమా వచ్చింది, దానికి ఇమీడియట్గా వచ్చాడు కదా. కరెక్ట్గా ఆ సినిమా టైంకి ఆయనకి ఏదో బెయిల్ రావడం ఏదో జరిగింది. ఆయన మీద ఏదో కేసు పెట్టడం, కేసు ఏదో ఫైల్ అయింది. హీ వాజ్ ఇన్ టు హైడ్లో ఉన్నారు ఆయన. ఓకే. బయటకు వస్తే ఏం జరుగుతుంది సిచ్యువేషన్, మీడియా విపరీతమైన ప్రతి టీవీలో మార్నింగ్ టీవీనింగ్ కొడతానే వేస్తున్నారు. ఆ అమ్మాయి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి మాట్లాడతాం. సో ఏ సిచ్యువేషన్ అంతా మాకు అదేదో ఇంకిపెళ్ళి సుబ్బిచావుకు వచ్చినట్టు ఆ సిచ్యువేషన్ మా కథ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించిందండి. సినిమా ఇంకా కొంచెం మంచి మైలేజ్ థియేటర్స్ లో మైలేజ్, బట్ స్టిల్ వి పుల్డ్ ఆఫ్ అండ్ వి గాట్ అ వెరీ గుడ్ రిమార్క్. మంచి రివ్యూస్ వచ్చినాయి, 2.53 రివ్యూస్ వచ్చినాయి. బట్ ఆయన కూడా ఉండి కొంచెం పుష్ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది అనిపించింది. సో రిలీజ్కి వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్ అండి. తర్వాత ఎప్పుడైనా కలిసినప్పుడు రిగ్రెట్ అయ్యారా రాజు? ఇంకా తర్వాత నుంచి వీఆర్ మీటింగ్ ఎవ్రీ డే అండి. ఓకే. 2 days బ్యాక్ కూడా కలిసాం. ఆయన హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ. అండ్ అతనికి సినిమా తప్ప వేరే వ్యాపకాలు, వేరే మాటలు, వేరే ఏం మాట్లాడదు. సినిమాలు నాకు వరల్డ్ ఫిల్మ్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంటాం, అతనికి వరల్డ్ ఎక్కువ ఏదో ఫిల్మ్సే మాట్లాడతాం. కనీసం పురుషోత్తముడి తర్వాత ఒక 10 సార్లు కలిసి ఉంటాం. మంచి సినిమా చేసాం నా లేకపోవడం వల్ల ఇంకొంచెం ఇదే. ఆయనకి పాపం ఆయన ఒక 10 సార్లు సారీ చెప్పుంటాడండి. ఓకే. ఒక 10 సార్లు ఐఎమ్ రియల్లీ సారీ సార్, నేను నా వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది, చాలా ఇబ్బంది పడ్డాను. పాపం ఈజ్ వెరీ ఐ ఫెల్ట్ సో గిల్ట్ అండ్ యూనో హీ ఓపెన్ ఇట్ అప్. ఎప్పుడో ఓపెన్ చేశారు. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాను. వాళ్ళు పాపం వాళ్ళు దే ఆల్సో చాలా బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు. వాళ్ళ నాన్నగారు అయితే చాలా మంచి సినిమా చేశారే మీరు, నేను ఈ సినిమా థియేటర్లో 2 సార్లు చూశాను, నేను ఒకే రోజు ఫస్ట్ టైం చూడటం ఇట్లాగా. వాళ్ళ మదర్ కన్నీళ్ళు పెట్టి పాపం దే పాపం అక్కడే అబ్బాయి ఎంతో అలాంటి వ్యక్తి, మంచి పేరున్న తప్పటిదాకా ఎటువంటి దీంట్లో లేని వ్యక్తి ఇలాంటి ఒకేసారి ఇంత బ్లోఅవుట్ అయిపోయాడు. కొంచెం పాపం వాళ్ళు చాలా నలిగిపోయారు. అసలు నేను ఆశ్చర్యపోయాను, ఎందుకంటే అసలు ఇలాంటి మనిషి కాని మనిషి ఎందుకు ఇట్లా ఇరిగిపోయాడని నేను ఆశ్చర్యపోయాను. నాతో పూర్తిగా అప్పటికి ఓపెన్ కాలేక అతను నలిగిపోతున్నాడు. తర్వాత వీ సాట్ టుగెదర్. మేము మా ఇంటికి వస్తాడు, నేను అతని దగ్గరికి వెళ్తుంటాను. తర్వాత నాకు అర్థమైంది, హీ ఈజ్ ద రియల్ విక్టిమ్ అని నాకు తర్వాత అర్థమైంది. ఓకే. మంచి మనిషి. అదే ఒకప్పుడు అమ్మాయిలు విక్టిమ్, ఇప్పుడు అబ్బాయిలంతా విక్టిమ్. సో ది జనరేషన్ ఇస్ అ సైకిల్ అండి. అంటే నేను ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకు చెప్పలేను అంటే మొన్న అనాలిసిస్ వచ్చిందండి. గత 3 నెలల్లో 9 మంది భర్తల్ని భార్యలు చంపేశారు అని. ప్రతిరోజు ఇప్పుడు అవే పెరుగుతున్నాయి. కథ ఏంటంటే చాలా మందికి తెలియదు ఏంటి అంటే ప్రతిరోజు 1000 మంది భార్యలని భర్తలు చంపుతున్నారండి.
భారతదేశంలో. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అయితే లేదండి. అది తెలియదు, అది ఉందండి, మీరు అనాలిసిస్లో ఉంది కదా. అది మనకేంటంటే రొటీన్ ఉండటం వల్ల మనం దాన్ని పట్టుకోలేదు, కానీ ఇది కొత్తగా జరిగేపాటికి మనం దీన్ని ప్రూవ్ చేస్తున్నాం, ఇంకా తిరగబడుతున్నారేమో అనిపిస్తుంది. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ ఉంది ఇప్పుడు లైన్లో? అంటే ఐ సైన్ హిందీ బాలీవుడ్ ప్రాజెక్ట్ సైన్ చేసి ఉన్నాను నేను. వీ జస్ట్ వాంట్ టు గో లిటిల్ బిట్ బిగ్ దట్ వన్. చాక్ బోర్డ్ అవ్వచ్చు అది ప్రొడక్షన్. సో పెద్ద ప్రాజెక్ట్కి వెళ్ళకపోతే దట్ టేక్స్ టైం. ఈ లోపల ఒక తెలుగు ఫిల్మ్ చేయాలని దాంట్లో అది కూడా మంచి హీరోతో వెళ్తున్నాం. నెక్స్ట్ వీక్ ఏమైనా నరేషన్స్ పడవచ్చు. అతి త్వరలోనే బిగ్ హీరోనా ఒక దాదాపు అండి, అంటే ఉన్న వాళ్ళు ముగ్గురు ట్రై చేస్తాను, పెద్ద హీరోకి వెళదాం అనుకుంటున్నాం. ఓకే. సో అది కూడా ఒక ఈ నెల లోపల ఏదో ఒకటి అది కూడా ఫైనల్. అదే రామ్ పోతినేనికి మీరు కథ చెప్పారని తెలిసింది మాకు, నిజమేనా? కథ చెప్పలేదు. సో ఈజ్ ఇంట్రెస్టెడ్ టు ఆయన కథ వింటా అన్నారు. ఓకే. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్. నేను షూట్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మేబీ నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ ఒకటి చెప్తే అలాగా ఆయనకు నచ్చేది ఉంటే కనుక ఆ రేంజ్లో ఏదన్నా. అంటే ఎలా ఉంటుంది జోనర్ ఏంటది? ఈ జోనర్ ఈసారి అదేనండి, ఇప్పుడు 3 సినిమాలు చేసిన తర్వాత ఇప్పుడు నా స్టాంప్ ఉండాలి. ఇప్పుడు దాకా అది ఇప్పుడు ఫస్ట్ సినిమా ఏమో నేను ఓన్లీ డైరెక్ట్ చేశాను, సెకండ్ ఫిల్మ్ ఏమో మా అబ్బాయి డైరెక్టర్ అన్నారు, తర్వాత కండిషన్స్ వీళ్ళేమో ఇలా చేయాలి అన్నారు. సో ఇప్పుడు నా స్టైల్లో నా సిగ్నేచర్లో ఫిల్మ్ చేయలేకపోతా ఉన్నాను అనే చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా అంటాం. బట్ దేవుదేవల్ల ఇప్పటికే నా ఛాన్స్ వస్తుంది, నా ఫుల్ పొటెన్షియల్ ఇప్పుడు ఓపెన్ చేయగలుగుతానే అనుకుంటున్నాను నేను. ఇది లవ్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా అండి. ఓకే. స్పోర్ట్స్ డ్రామా, లవ్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడు తెలుగు స్క్రీన్ మీద చూడని జోనర్ ఉంటుంది. ఓకే. ఇట్స్ గోయింగ్ టు బి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ ఫిల్మ్ అవుతుందండి. ఓకే. అంటే స్పోర్ట్స్ అంటే ఏది పెడుతున్నారు? క్రికెట్? ఇది టూ ఎర్లీ టు టెల్ అబౌట్ ఇట్, బట్ కబడ్డీ అనుకుంటున్నాను. కబడ్డీ. ఓకే. అంటే దాంట్లో హీరో ఆడు. ఓకే. అదే కొత్త ఇది. అదే ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు చేస్తున్నది కూడా స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ అనేది మన బ్లడ్లో ఇండియన్స్ సేండి. మనకి తెలుగు వాళ్ళకి కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, మనకి ఎంటర్టైన్మెంట్ ఏంటంటే రెండే, సినిమాలు స్పోర్ట్సే. అవును. స్పోర్ట్స్లో ముఖ్యంగా క్రికెట్ అండి. సో కాబట్టి ఆ రెండింటిని విడతీసి మనం చూడలేము. సో ఈ ఫిల్మ్ ఏంటంటే డిఫరెంట్ జోనర్ అండి, హీరో ఆడు. ఓకే. సో హీరో ఆడకుండా స్పోర్ట్స్ జోనర్లోకి ఎలా వెళ్తుంది అనేది అదే కొత్తగా హీరో ఆడుతుంటే కొత్తగా ఉంది. హీరోకి సంబంధమే లేదు స్పోర్ట్స్తో. ఓకే. కానీ అది అండర్ అది ఒక రకంగా ఆ జోనర్ అలా బెండ్ అవుతుంది, కొత్త ఫీలింగ్ ఉంటుంది. ఓపెనింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇట్స్ గోయింగ్ టు బి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అండి. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్. ఇది నా స్టాంప్ అనేది అయితే దీంట్లో కనబడాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. అంటే రామ్ పోతినేని కూడా ఇప్పటివరకు లవర్ బాయ్గా యాక్షన్ అన్నీ చేశారు ఆయన. ఎంత కొత్తగా చూపించాలనుకుంటున్నారు అసలు? ఎలా ఉంటుంది? ఐ డోంట్ నో, రామ్ గారికి అంత దూరం ఇంకా వెళ్ళలేదు, ఆయన కచప్ లేదు, ఆయనకి వెళ్ళలేదు కాబట్టి. బట్ ఆ రేంజ్లో వెళ్దాం అనుకుంటున్నాం. కథ నచ్చిందంటే మాత్రం దిస్ ఈస్ గోయింగ్ టు బి బెంచ్ మార్క్ ఫిల్మ్ ఇన్ హిస్ కెరీర్. ఓకే. ఎనీబడీస్ కెరీర్, ఈవెన్ ఇన్ మై కెరీర్ ఆల్సో దిస్ ఈస్ గోయింగ్ టు బి బెంచ్ మార్క్ వన్ అండి. ఓకే. ఆ కథలో ఉండే ఇమోషనల్స్ కానీ భావోద్వేగాలు కావచ్చు, ఆయన్ని దృష్టిలో పెట్టుకున్నారా సార్ ఇది? అలా లేదండి. నాకున్న అలవాటు ఏంటంటే ముందు కథ రాసేస్తాను. ఓకే. హీరో ఫైనల్ అయిన తర్వాత మెల్లగా దానికి డైవర్ట్ చేస్తాను, కొంచెం దానిలో మర్జ్ చేస్తాను. ఓకే. వాళ్ళ క్యారెక్టరైజేషన్కి తగ్గట్టుగా కొంచెం డైలాగ్ వర్షన్ కావచ్చు, మేకింగ్ కావచ్చు, వాళ్ళ తగ్గట్టు స్టైల్ తీసుకు. బికాస్ ఐఎమ్ గుడ్ ఎట్ టెక్నాలజీ అండి. నేను యూకేలో చదువుకోవడం కావచ్చు, టెక్నాలజీని ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటే నాకు బాగా టెక్నాలజీ ఇంకా బాగా వాడచ్చు, ఇంకా కొత్తగా తక్కువలో వాడచ్చు అనిపిస్తూ ఉంటుంది. సో ఈ రెండింటి మిక్స్ చేసి ఇప్పుడు దాసనారాయణరావు గారిని చూసి, సినిమాలు చూసి, రాఘవేంద్ర చూసి వచ్చాం కాబట్టి ఒక ఇమోషన్ని ఎంత డీప్గా మనసు లోపలికి తీసుకెళ్ళి ఆడేసుకోవచ్చు అనేది నాకు ఫారెన్లో చదువుకున్న, ఫారెన్ సినిమాలు పనిచేసినా కూడా నాకు ఆ తెలుగు నేటివిటీ నుంచి కొట్టిందే లేదండి. ఇప్పుడు థియేటర్లో కూర్చొని ఏడ్చేస్తుంటారు, మన తెలుగు సినిమాలు వస్తూ ఉంటాయి, కళ్ళ నీళ్ళు వస్తూ ఉంటాయి కొన్ని సినిమాలు. అది చాలా రేర్గా జరుగుతుంటుంది. ఆ ఎమోషన్స్ పండాలంటే చాలా డెప్త్ ఉండాలి. ఎందుకంటే నన్ను చాలామంది అంటారు, రామ్ నువ్వు చిన్న సినిమా చూసినా కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పెట్టేస్తుంటే ఐ బిలీవ్ ఇన్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు పురుషోత్తముడు అనే సినిమాలో మీరు కొన్ని కామెంట్స్లో చూస్తూ ఉంటే, నేను 5 లక్షల కామెంట్లో దాదాపుగా 50% ఒక సీన్కి మేము ఎయిట్ చేసాము, ఎమోషనల్ అయిపోతాం. ఇంటర్వెల్ తర్వాత ఒక పొలంలో ఒక షార్ట్ అవుట్ ఉంటుంది. ఆయన ఒక 2-3 సినిమాలు 4-5 సినిమాలు చేశారు ఆయన, పూర్తిగా చాలా మందికి పోయకూడదు. ఆ సిచ్యువేషన్ కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి, గూస్ బంప్స్ వచ్చేస్తాయి. నాకేంటంటే ప్రాపర్ కనుక చేసే యాక్టర్ ఉంటే కనుక వీ కెన్ ప్లే విత్ ది ఎమోషన్స్. అదే ఇందాక అనుకున్నట్టుగా తెలుగు వాళ్ళకి ఏంటంటే మంచి ఎమోషనల్ పడిందంటే ఏడ్చేస్తారు. సో అలాంటి ఫిల్మ్ చేయాలనే ఉద్దేశంతో రెండు మిక్స్ చేశాను. ఇది ఒక టెక్నాలజీ, ఒక యాక్షన్, ఒక ఎమోషన్తో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఎలా ఉంటుంది.
అదే రామ్ నుంచి దేవదాస్ అంటే సినిమా రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇంకో స్టెప్ ఎక్కువే ఉండాలి. ఓకే, రామ్ ఫ్యాన్స్కి అయితే ఇది వర్కౌట్ అయితే మాత్రం రామ్ ఫ్యాన్స్కి చూస్తున్నాండి. బై గాడ్స్ గ్రేస్ ఇట్ షుడ్ క్లిక్. నెక్స్ట్ ఇదేనా ఇంక వేరే లైనప్స్ కూడా ఏమైనా ఉన్నాయి? ఇంకా 2-3 అంటే ఖాళీగా ఉన్నాం కాబట్టి అలాగే కథలు రాసేసుకున్నాము. అంటే ఇది ఇక్కడి నుంచి అయితే కనుక స్పీడ్ ఉంటుందండి. ప్లానింగ్ ఫర్ అట్లీస్ట్ ఇయర్లీ 2 ఫిల్మ్స్ చేయాలని. ఒకటి కనుక పట్టుకొని ఎక్కిందంటే మాత్రం తర్వాత నా ఓన్ ప్రొడక్షన్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఓకే, సో దాంట్లో చిన్న ఫిల్మ్స్ చేయాలనే ఉద్దేశం ఉన్నాను నేను. అది కూడా నాకు తెలిసి ఈ ఇయర్ ఎండింగ్ లోపల అది కూడా అందు కార్డ్స్ అండి. మీరు ప్రీ ప్రొడక్షన్కి ఎక్కువ టైం తీసుకుంటారా, పోస్ట్ ప్రొడక్షన్కి ఎక్కువ టైం తీసుకుంటారా? అంటే ప్రీ ప్రొడక్షన్కి మనం తీసుకుంటాము, పోస్ట్ ప్రొడక్షన్కి తీసుకోవాల్సి వస్తుంది. మన చేతుల్లో ఉండదు పోస్ట్ ప్రొడక్షన్. విఎఫ్ఎక్స్ సీన్స్ ఉన్నప్పుడు అది ఎడిటింగ్ కావచ్చు. అంటే నేను టూ మచ్ అబ్సెషన్ అబౌట్ ది ఎడిటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అండి. నాకు స్వతహాగా పోస్ట్ ప్రొడక్షన్ బాగా అబ్సెసివ్ ఉంటాను నేను. మేబీ ఐ డోంట్ నో, పర్ఫెక్షన్ వల్లే లేట్ చేస్తానేమో అనిపిస్తూ ఉంటుంది చాలా సార్లు. ఎడిట్లో ఒక చిన్న ఫ్రేమ్ ఉన్నా కూడా ఏదో చిన్న కలకమంటా ఉంటుంది. ఆడికేం కనబడదు ఆ ఫ్రేమ్. మా వాళ్ళకి నాకు ఆ ఫ్రేమ్ ఒక ఎక్స్ట్రా ఫ్రేమ్ కనబడుతూ ఉంటుంది. టూ మచ్ టైం తీసుకోవడం. కాకపోతే ఏంటంటే ప్రీ ప్రొడక్షన్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అండి. కాబట్టి ఎక్కువ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తాను నేను. ఏదైనా అంతా నాది పిక్చరైజేషన్ ఉంటుంది. ఏ షాట్ ఎలా తీయాలి, డైలాగ్స్ సహా మొత్తం బౌండెడ్ చేసుకొని కూర్చుంటాను నేను. సో కాబట్టి నాకు కొంచెం మేకింగ్ చాలా ఈజీగా ఉంటుందండి. నాకు ఇట్స్ లైక్ కేక్ వాక్ ఫర్ మీ ఆన్ ది సెట్స్. ఎన్ని రోజుల్లో షూట్ చేస్తారు మీరు? డిపెండ్స్ ఆన్ ది స్టోరీ అండ్ బడ్జెట్ అండి. మనకి బడ్జెట్ని బట్టి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పురుషోత్తంలో ఎన్ని రోజులు టైం తీసుకు? వీ షాట్ దట్ ఇన్ 70 days అండి. 70 days చేసాము. అంతకుముందు ఫిల్మ్ 45 days, అంతకుముందు 30 days. ఇట్ డిపెండ్స్ ఆన్ ది బడ్జెట్. ఎందుకు పెంచుకుంటూ వస్తున్నారు? బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, సి అండి, ఇప్పుడు ఒక మార్కెట్ ఒక బడ్జెట్ ఉన్నప్పుడు దాని ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి మీరు నా దగ్గర 30 రోజుల్లో షూట్ చేసే కథ ఉందంటే ఆయన చేయడు. అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళిపోయి 5 కోట్లలో పిచ్చకిచ్చే కథ ఉందంటే చేయలేరు. ఎందుకంటే వాళ్ళు మార్కెట్ని బట్టి వాళ్ళు చేసుకోవాలి. ఏదో అద్భుతమైన కథ కావచ్చు మీది. ఇట్స్ నాట్ అబౌట్ స్టోరీ ఆఫ్ ద టైమ్, ఇట్స్ అబౌట్ ద స్కేల్. మనం ఇప్పుడు మన షర్ట్ కొట్టించుకోవాలి అంటే దాని తగ్గట్టు గుడ్డ ఉండాలి. నేను నీకు సగం గుడ్డ తీసుకొచ్చి నేను నీకు కొత్తగా కొడతాను అంటే అది అవ్వదు. మనకు తెలుసు మన పెద్ద ఇంట్లోకి వెళ్ళాను, మళ్ళీ చిన్న ఇంట్లోకి రాలేరు. సో కెపాసిటీని బట్టి స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. సో మనకు బడ్జెట్ పెరుగుతున్నప్పుడు, యాక్టర్స్ పెరుగుతున్నప్పుడు, మా ఫిల్మ్లో ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్ట్ గారు, ఆ తర్వాత మురళీ శర్మ గారు, తర్వాత బాంబే నుంచి మేము ఆయన శక్తిమాన్ ఆయన ముఖేష్ ఖన్నా గారు, తర్వాత ఇక్కడ ప్రవీణ్, వీళ్ళందరూ ఇంకా బిగ్గెస్ట్ యాక్టర్స్ అందరూ వర్క్ చేశారండి. వాళ్ళతో చేస్తున్నప్పుడు ఏంటంటే వీ నీడ్ టు బి మేక్ షూర్ దట్ వీఆర్ మేకింగ్ ఇట్ గుడ్. ఏదో కొట్టేసి చుట్టేసాం అనుకోండి, వాళ్ళని సరిగ్గా ఉపయోగించుకోలేదు అనేది ఆడియన్స్ తెలిసిపోతుంది. ఆడియన్స్ ఆర్ సో క్లెవర్ అండి. చాలా 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 తెలివిగా మారిపోయారు. వాళ్ళకి తెలిసిపోతుంది ఏం చేస్తున్నాం అనేది. సో మనకు వచ్చిన అవకాశాన్ని 100% ఉపయోగించుకోవడం తప్ప వేరే దారి లేదు డైరెక్టర్కి. సో ఐ జస్ట్ డూ వాట్ ఐ కెన్ డూ అంతే. ఫైనల్గా చిరంజీవి గారికి మీరు వీరాభిమాని కాబట్టి ఆయనకి ఒక సినిమా మీరు కథ చెప్పాలనుకుంటే ఎలాంటి కథ చెప్తారు, ఏంటి? చిరంజీవి గారి కోసం ఎప్పటి నుంచో అండి. అంటే ఫస్ట్లో ఒక 10 ఏళ్ల క్రితం కథ రాసుకున్నాను. అవి ఆ టైప్ ఆఫ్ వస్తా ఉన్న తర్వాత నేను వేరే ఒక కొత్త జోనర్లోకి ఒకటి తీసుకున్నాను అండి నేను. ఓకే. సో ఆయన చెప్పే అవకాశం వస్తే ఇంతకుముందు ఎప్పుడు చిరంజీవి గారు చూడని చిరంజీవి గారిని అయితే నేను చూపిస్తానండి. అంటే నేను ఏదైతే కళ్ళగంటున్నానో ఒక 20-30 ఏళ్ళ నుంచి అని చెప్పలేకపోయినా కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నుంచి అయితే మాత్రం ఆయనకు కథ చెప్తాయి. సినిమా తీసిన సంగతి కథ చెప్తే ఆయన ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, ఆయన్ని ఎలా ఆడియన్స్ థియేటర్లో చూస్తే చొక్కాల్సిన చేసుకుంటారు, ఎలా ఆయన్ని పరిపూర్ణంగా మనం ఎలా వాడుకోవచ్చు అనేది దాని మీద ఒక కథ ఒకటి రాసుకు పెట్టుకున్నాను. దేవుడి వల్ల అవకాశం వస్తే కనుక తప్పకుండా ఆయన్ని ఇంప్రెస్ చేస్తాను అనుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ స్టైల్లో చిరంజీవి గారికి మీ బర్త్డే విషెస్ తెలియజేయండి. ఆయనకు బర్త్డే విషెస్ అంటే నేను ఇందాక మీద ఒక మాట అన్నాను, నేను చచ్చిపోయే లోపల ఆయనతో ఒక సినిమా తీయాలని అని. ఆయనకి నాకు వయసులో చాలా గ్యాప్ ఉండొచ్చు. ఆయన పేరు తగ్గట్టుగానే ఆయన చిరంజీవిలాగా ఇంకో 25 ఏళ్ళు సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఎప్పుడు మా గుండెల్లో ఉండిపోతాడు. ఆయనకి పేరు తగ్గట్టుగా ఆయన చిరంజీవిలాగా ఉండాలని, ఆయనకి మరెన్నో సినిమాలు తీసి మమ్మల్ని అందరిని ఆకట్టుకోవాలని, ఆయనతో నేను ఎప్పటికైనా ఒక సినిమా తీయాలని మనసారా కోరుకుంటూ, సార్ ఐ విష్ యూ వెరీ 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 హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ది బెస్ట్. మీ డ్రీమ్ నెరవేరాలి. చూసారు కదా, చిరంజీవి గారికి వీరాభిమాని అయిన రామ్ భీమన్ గారు ఆయన చనిపోయేలోపు చిరంజీవి గారితో ఒక సినిమా చేయాలనే లక్ష్యాన్ని అయితే పెట్టుకున్నారు. తన డ్రీమ్గా భావిస్తున్నారు. ఆయన డ్రీమ్ నెరవేరాలని కోరుకుంటూ
ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.